పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి సొలొమోను రచించినటువంటి పరమగీతము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారు తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 1 verse 6. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడుకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కవలికత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని. క్షంతల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖనపు మాటలను శక్తివంతమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ లేఖన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. విరిచి మా వెనికిడిలో ఈ దినాన మీ దివ్య సందేశం ద్వారా మమ్మల్ని బలపరిచి నువ్వు వేటినైతే మాకు తెలియజెప్ప ఉద్దేశించినారో ఆ యొక్క ఉద్దేశించినటువంటి కార్యములు మీ ఆలోచన మేరకు మా యొక్క జీవితంలో నెరవేరుటకు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, చాలామంది ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా చదవనటువంటి ఒక వాక్య భాగాల్లో చదవనటువంటి గ్రంథాల్లో పరమగీతం కూడా ఒకటి. అసలు పరమగీతాన్ని ఎక్కువ మంది చదివినా కూడా అది అర్థం కాదు చాలామందికి. ఏంటో ప్రియురాలు ప్రియుడు అన్నటువంటి అనుభవంతో ఏదో సింపుల్గా తీసుకుంటారు. ఇందులో దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప సత్యములు చాలామందికి తెలియదు. సింపుల్గా ఒకసారి చదువుకొని 1-8 అధ్యాయాలు ఉన్నటువంటి పరమగీతాన్ని ఒకసారి చదువుకొని బైబిల్ చదివే క్రమంలో ఒకసారి పరమగీతాన్ని చదివేసి ముగించేస్తూ ఉంటారు. ఇది ఒక చక్కటి ప్రేమ కావ్యం. ఒక మాటలో చెప్పాలంటే ఒక లవ్ లెటర్. ఇది ఒక ప్రేమ లేఖ పరమగీతం అనేది. అయితే ప్రేమ లేఖ, ఒక ప్రేమ గీతం ఎవరికి అని అడిగినట్లయితే, ఎవరి మధ్య అని అడిగినట్లయితే ఇక్కడ మనం చూడగలము. ప్రియుడు ప్రియురాలు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, ఇలా బిగిన్ అవుతుంది. అయితే ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇది ఏదో ఒక భూ సంబంధమైన లోక సంబంధమైనటువంటి క్రియలు కార్యాలు కానే కావు. ఇది దేవుడు వరుడైనటువంటి లేక ప్రియుడైనటువంటి యేసుక్రీస్తునకు ప్రియురాలైనటువంటి సంఘమునకు మధ్యన ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికిను మరియు ప్రియురాలైనటువంటి సంఘమునకు వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ అనురాగం, మరి దేవాది దేవుడు ఆ యొక్క సంఘము విషయంలో లేక వధువు సంఘం విషయంలో లేక ప్రియురాలు విషయంలో దేవుడు ఏం ఉద్దేశించినాడో వాటన్నిటిని గురించి వివరించబడినటువంటి ఒక చక్కటి కావ్యము ఈ యొక్క పరమగీతం. అనేక మంది ప్రకటన గ్రంథం అర్థం కాలేదు, లేకపోతే హెస్కేల్ గ్రంథం అర్థం కాలేదు, లేక పలాంది అర్థం కాలేదు అంటుంటారు. కానీ ఈ యొక్క పరమగీతం కూడా అర్థం చేసుకోవటానికి దైవిక జ్ఞానము, దైవిక కృప, దేవుని యొక్క ప్రసన్నత ఎంతో అవసరమైనది. ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా రోజులుగానే పరమగీతం ధ్యానం చేయాలి, పరమగీతం గురించి బైబిల్లో టీచింగ్స్, ఒక చక్కటి బైబిల్ స్టడీ చర్చిలో జరిపించాలి, దేవుని చిత్తమైతే జనవరి నుంచి ఒక బైబిల్ స్టడీ ఏర్పాటు చేద్దాం అన్నటువంటి ఆలోచనతో నేను చూస్తున్నప్పుడు ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఈ 6వ వచనం నన్ను ఎంతగానో ఆకర్షించింది. జాగ్రత్తగా చూస్తున్నట్లయితే చదువుకున్నటువంటి వాక్య భాగంలో, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని. గమనించండి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని అంటే నా సొంత తోటకు నేను కావలి ఉండలేకపోతుని, అంటే నా సొంత తోటకు నేను జాగ్రత్తలు వహించలేకపోయాను, నా సొంత తోటను నేను పట్టించుకోలేకపోయాను అని చెబుతున్నటువంటి ఒక మాట మనం చూస్తున్నాం. దీని వెనకాల ఉపోద్ఘాతం ఏమిటి అని అడిగినట్లయితే, ఒక అమ్మాయి ఇక్కడ కనబడుతుంది, ప్రియుడు ప్రియురాలు మధ్యానికి. వాస్తవానికి బైబిల్ పండితులు ఈ పరమగీతం గురించి, పరమగీతంలో ఉన్నటువంటి అంశాల గురించి 14 విషయాలు, 14 కార్యాలు ఈ యొక్క పరమగీతంలో దాగి ఉన్నాయని బైబిల్ పండితులు చెప్తారు. ఇప్పుడు నేను ఆ విషయాలంతా ముచ్చటించట్లేదు, ఆ యొక్క బైబిల్ పండితుల అభిప్రాయాలంతా నేను మాట్లాడటం లేదు. చదువుతున్నప్పుడు మనకే ఇంత ఉందా అన్నటువంటి 8 అధ్యాయాల్లో ఇన్ని కార్యాలు ఉన్నాయా అనిపించేంతగా ఈ యొక్క గ్రంథం ఉంటుంది. అయితే దాని గురించి నేను చెప్పట్లేదు. ఒకటి మాత్రం నిజం,
నిజం. ఈ పరమగీతం దేన్ని డీల్ చేస్తుందంటే దేవుడు సంఘాన్ని గురించి, దేవుడు సంఘం పట్ల, దేవుడు సంఘస్థుల పట్ల, దేవుడు సంఘస్థుల కుటుంబాల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని చక్కగా వివరించబడింది అన్నది మనం గుర్తించవలసినటువంటి సత్యం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతోంది. ఆ స్త్రీ ఎవరు అని అడిగినట్లయితే ఒక గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఒక స్త్రీ. అయితే ఆ స్త్రీ ఆల్రెడీ ఒకరికి తన మనసుని ఇచ్చేసింది. తనకు అంటే ఎవరినో ప్రేమించింది, తన యొక్క హృదయాన్ని మరొకరికి ఇచ్చేసింది. మరొక గొర్రెలు కాచుకునే వ్యక్తికి తన యొక్క హృదయాన్ని ఇచ్చింది. అది ప్రేమిస్తోంది. ఆ ప్రేమించినటువంటి ఆమె తన హృదయాన్ని మరొకరికి అంటే హృదయం అర్పించినటువంటి వ్యక్తి పట్ల ప్రేమతో ఉంటున్నటువంటి సందర్భంలో వాళ్ళ సహోదరులు వచ్చి సొలొమోను నేను ఇష్టపడుతున్నాడు, సొలొమోను నిన్ను ప్రేమిస్తున్నాడు, సొలొమోను వివాహం చేసుకో అని చెప్తాడు. అప్పుడు నా హృదయం మరొకరిని ప్రేమిస్తున్నాను కదా, నేను సొలొమోను ఎలా ప్రేమించగలను అంటున్నటువంటి సందర్భంలో ఆవిడ సొలొమోన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్యలకు కోపం వచ్చి ఏం చేశారంటే ఆమెను తీసుకెళ్ళి వేరొక ఆ గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఆవిడని తీసుకెళ్ళి ఏం చేశారంటే ఒక తోటను కావలి కాయటానికి కావలి కత్తిగా, చూడండి ఆరోగ్యంలో కనబడుతుంది, నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. వాళ్ళ అన్నయ్యలకు కోపం వచ్చి నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. ఇవన్నీ పైన నుంచి చదివితే మీకు ఎంత చదివినా మీకు అర్థం కాదు. బైబిల్ కామెంటరీస్, ఎన్నో రకాలైనటువంటి బైబిల్ వ్యాఖ్యానాలు అంతా ధ్యానం చేస్తే తప్ప వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక ఎసెన్స్ని మీకు ఇస్తే తప్ప మీకు అర్థం కాదు. ఇందులో చాలా చాలా డీప్ అయినటువంటి సత్యం ఇది. కనుక ఇవన్నీ ఎక్కడుంది అని వెతికితే మీకు దొరకదు. కొన్ని ఆ యొక్క దినాలలో జీవించినటువంటి గొప్ప దైవ సేవకులు లేకపోతే దైవ మనుషుల యొక్క భక్తుల జీవితాల్లో రాసినటువంటి కమెంటరీలో నుంచి, అజంప్షన్స్లో నుంచి కొన్ని తీసుకోవటం తప్ప ఇది ఎక్కడుంది, ఇది ఎక్కడ అని కనబడితే మనకు వెతికితే అర్థం కాదు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ సహోదరులు ఆ మీద కోప్పడి ఏం చేశారట, తీసుకెళ్ళి ఒక తోటకు కావలి కత్తిగా ఉంచారు. ఇప్పుడు ఆ కావలి కత్తిగా అంటే కాపలాదారుగా ఉంచినటువంటి ఆవిడ మా సహోదరులను తీసుకెళ్ళి ఒక తోటకు కావలిగా ఉంచారు, నేను వేరొక తోటకు కావలిగాస్తుడుగా, బాగా అర్థం చేసుకోవాలి, నేను వేరొక తోటకు కావలిగాస్తుడుగా, నేను మరొకరి తోటను జాగ్రత్తగా చూసుకుంటుండగా ఏం జరిగిందంటే నా సొంత తోటకు నష్టం వాటిల్లింది. అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే అని బాధపడుతోంది. ఏం జరిగిందంటే మరొకరి తోట కొరకు ఈవిడ పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆవిడ తోటలో నష్టం వాటిల్లింది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యమైంది. ఇక్కడ గమనించండి, పరమగీతము యూదులు వసించినటువంటి ఆ దినాల్లో రాయబడినటువంటి సందర్భంలో పరమగీతంలో లేక బైబిల్ గ్రంథంలో యూదుల జీవిత చరిత్రలో చూసినట్లయితే చెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక విషయంలో ఒక మాట చెప్పినట్లయితే అంజూరపు చెట్టు అది దేన్ని సూచిస్తుందంటే రాజ్యపాలన, కుటుంబ పాలన గురించి. అంజూరపు చెట్టు బాగా అభివృద్ధి చెంది ఫలములిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆ రాజ్యము బాగా అభివృద్ధి చెంది అంత చక్కగా ఉంది అని అర్థం. ద్రాక్ష చెట్టు అంటే అది దేన్ని సూచిస్తుందంటే అది ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుంది. ద్రాక్ష చెట్టు ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుంది. ఒలీవ చెట్టు అని రాయబడినటువంటి సందర్భంలో యూదులు ఒలీవ చెట్టు దేనికి అంటే అది కుటుంబ జీవితానికి, కుటుంబము, పిల్లలు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అంటే అది ఏమిటి అర్థము, కుటుంబాన్ని సూచించే కార్యమైనది. అంటే అంజూరపు చెట్టేమో పరిపాలన, ద్రాక్ష చెట్టేమో ఆత్మీయ జీవితాన్ని, మరియు ఒలివ చెట్టేమో కుటుంబాన్ని గురించి చెబుతుంది. అయితే ఇక్కడ ఈవిడ చెప్తున్నటువంటి కార్యం ఏమిటంటే నన్ను ద్రాక్ష తోటకు కావలి ఉంచారు, నాకు కూడా ఒక ద్రాక్ష తోట ఉంది, అయితే ఆ ద్రాక్ష తోటకు నేను కావలి కాయలేకపోయాను అంటే అర్థం ఏమిటి అని అడిగినట్లయితే ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆవిడ కాపాడుకోలేకపోయింది. ఆవిడ యొక్క ఆత్మీయ జీవితము పతనమైంది. ఆవిడ యొక్క ఆత్మీయ జీవితాన్ని తన కుటుంబము ఆత్మీయంగా ఉండటానికి తాను కావలి కాయలేకపోయాను అన్నటువంటి సత్యము ఇక్కడ దాగి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవిడని వేరొక తోటలో కొంచెం జాగ్రత్తగా మీరు నిద్రమత్తు కలిగి ఉంటే మీకు అర్థం కాదండి. ఐఎమ్ వెరీ ష్యూర్. బట్ ఇఫ్ యు ఆర్ లిటిల్ అవేర్, కొంచెం విజిలెంట్గా ఉంటేనే మీకు వాక్యం అర్థమవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే
ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను చాలాసార్లు అడిగాను, ఇంత నిద్ర వచ్చే టైంలో ఈ మాటలు పెడితే ఆల్రెడీ ఉపవాసంలో ఉంటారు మా వాళ్ళు, ఈ మాటలు చెప్పాలంటే కొంచెం డీప్గా ఉంటుంది, ఇంకొక రోజు ఎప్పుడైనా మాట్లాడతాను స్వామి అంటే దేవుడు నాకు చెప్పాడు, ఈరోజు కూడి వచ్చినటువంటి వారిలో అనేక కుటుంబాలు నేను విడిపించబోతున్నాను. ఇట్స్ ఎ ప్రాఫిటికల్ మెసేజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ. కొంతమంది కొన్ని కుటుంబాలు ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉన్నారు. కొన్ని కుటుంబాలను అపవాది కబళించి వారి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క అపవాది హస్తాన్ని ఆయా కుటుంబాల నుండి తొలగించి నా హస్తాన్ని ఒక్కొక్కరి కుటుంబం మీద నేను చాపబోతున్నానని దేవుడు చెప్పాడు. ఇట్స్ ఎ ప్రాఫిటికల్ మెసేజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఈ ఉదయకాలం దేవుడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. ఎందుకు అని అడిగినట్లయితే, దేవుడు మనల్ని విడిపించి మన ఆత్మీయ జీవితాన్ని కట్టడం కొరకు. ఆమేన్. జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఈవిడ మరొకరి తోట చూసుకుంటోంది. అయితే తన తోట పాడైపోతుంది, తన తోటను చూసుకోలేకపోతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈవిడ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది, అయితే తన కుటుంబానికి తన వ్యక్తిగత జీవితానికి తాను ఆశీర్వాదకరంగా లేదు. ఈ యొక్క సమయం కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చున్నటువంటి మనలో మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాం. అది ఏ విషయంలో అయినా సరే, మంచి చేసే విషయంలో అయినా సరే, చెడు చేసే విషయంలో అయినా సరే, చెడుగానా ఉపయోగపడి మంచిగానా ఉపయోగపడి మనము ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాం. అయితే మన సొంత కుటుంబము రోజు రోజు పాడైపోతుంది, మన సొంత కుటుంబం రోజు రోజుగా దిగజారిపోతుంది, మన సొంత కుటుంబము ఆత్మీయంగా దిగజారిపోతున్నటువంటి అనుభవాల్లో మనం ఉన్నాం. ఈరోజు ఆత్మీయంగా దిగజారిపోతున్నటువంటి లేక పాడైపోతున్నటువంటి నీ కుటుంబాన్ని దేవుడు మరలా కట్టాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చేద్దాం. మన జీవితాన్ని కట్టుకొనకుండా, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనకుండా, మన సొంత కుటుంబాన్ని కట్టుకొనకుండా ఇతరులకు మనమేమీ చేయలేం. మనం గజ ఈతగాళ్ళు అయితేనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాడిని మనం కాపాడగలం. మనకే అంతంత మాత్రం ఈత వస్తే మనం ఏం చేయగలం, వాడితో పాటు మనం కూడా ప్రవాహంలో కొట్టుకుని పోతాం. ఈరోజు ఆత్మీయంగా గజ ఈతగాళ్ళుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. మన సొంత కుటుంబాన్ని పరిపాలించగలిగిన లేక కాయగలిగిన, కాపాడుకోగలిగిన, కాపుదల కలిగిన రీతిలో ఈరోజు వర్తమాన అంశం ఏమిటంటే, నీ తోటను కాచుకో, నీ తోటను కాచుకో. ఈరోజు మన 6వ రోజు ప్రార్థన అంశం కూడా ఇదే. మన తోటను మనం కాపాడుకోవాల్సినటువంటి వారమైన, మన తోటను ఎవరో కాపాడరు, మన తోటను ఎవరో కాపాడరు, మన తోటను మనమే కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 కార్యాలు ముగ్గురు జీవితాల్లో నుండి 3 కార్యాలు మీతో వివరించాలి. వారి జీవితాల్లో ఆ 3 కార్యాలు లేక వారి తోటలు ఎలా పాడయ్యాయి, ఆ ముగ్గురు ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించారు. ఆ ముగ్గురు సమాజానికి ప్రయోజనకరంగా జీవించారు. అయితే వాళ్ళ సొంత విషయాలకు వచ్చేసరికి, సొంత కుటుంబాలకు వచ్చేసరికి వారి జీవితాలు వారి కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారు, వారి వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోలేకపోయారు, వారి పిల్లల్ని కాపాడుకోలేకపోయారు, వారి తరాల్ని కాపాడుకోలేకపోయారు. వారు చేసిన పొరపాటు ఏంటి? వారి పొరపాట్ల నుండి మనం ఈరోజు ఒక పాఠం నేర్చుకుని వారు చేసినటువంటి పొరపాటు మనం చేయకుండా మన జీవితాన్ని కట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో, నా సొంత తోటను నేను కాయకపోతున్నాయి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, జీవితంలో ఒక మనిషి జీవితంలో ఎప్పుడు కూడా చెప్పకూడనటువంటి ఒక మాట నేను ఎప్పుడు చెప్తుంటాను. అది లోకపరంగా తీసుకోండి, ఆత్మీయంగా అయినా తీసుకోండి. అయ్యో, ఆ రోజు అలా నేను వారు చెప్పినటువంటి మాట వినలేదే, పాస్టర్ గారు చెప్పిన మాట వినలేదే, పాస్టర్మ గారు చెప్పినటువంటి మాట వినలేదే, నా జీవితం ఇలా నాశనమైందే. లేకపోతే మా అమ్మ చెప్పినటువంటి మాట వినలేదే, మా నాన్న చెప్పినటువంటి మాట వినలేదే, అందుకే నా జీవితం ఇలా పాడయ్యిందే. నేను ఆ రోజుల్లో చక్కగా చదువుకోలేదే, చదువుకున్నట్టు బాగుండేది. మా పేరెంట్స్ నన్ను ఎంతగా చెప్పారు, నేను వినలేదే. సేవకులు ఎంతగా చెప్పారు, నేను వినలేదే. అంటే ఒక మాటలో చెప్పాలంటే, జీవితంలో ఒక స్టేజ్ వచ్చాక అలా చేసి ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపడే రోజు ఒక మనిషిలో రాకూడదండి, ఒక మనిషి జీవితంలో రాకూడదు. ఆ రోజు నేను విని ఉంటే నా జీవితం బాగుండేది అన్నటువంటి పరిస్థితి వచ్చిందంటే నువ్వెన్నో విలువైనవి జీవితంలో కోల్పోయావు. అందుకే ఆ మాట మాట్లాడుతున్నావు. ఆ మాట విని ఉంటే బాగుండేది, అలా ప్రవర్తించి ఉంటే బాగుండేది. ఈ పరిస్థితి మాత్రం ఎవరి జీవితంలో రాకూడదు. ఇక్కడ కూడా ఆ స్త్రీ అంటోంది, నా తోటను నేను
కాయకపోతే. నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి చేతులపైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమైనా గమనించండి, మొన్న గుడివాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను పగలు చెప్పా, నిద్రపోతా అంటే మీరు ఏం చేయాలంటే వాళ్ళకి నేర్పించే గుడివాడలో, మీరు నిద్రపోయే వాళ్ళ దగ్గర చెవుల దగ్గర వచ్చి హల్లెలూయా అని చెప్పండి అన్న. వాళ్ళు సాయంత్రం నేను మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి మళ్ళీ రాత్రి మళ్ళీ మీటింగ్కి వెళ్ళా, గుడివాడికి వెళ్తే రాత్రి వాళ్ళు అందరూ చెవుల దగ్గరికి వచ్చి హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. ఏంట్రా నేను చెప్పింది నేను మర్చిపోయా, మొదటి మార్నింగ్ సెషన్లో చెప్పింది నేను మర్చిపోయా. అయితే వాళ్ళు మాత్రం చక్కగా పాటిస్తున్నారు. మీకు కూడా చెప్తున్నా, పక్కన ఎవరైనా నిద్ర మత్తుకుంటే ఏం చేస్తారు, వాళ్ళు తట్టి లేకపోతే కోపం వస్తుంది. దానికన్నా చెవుల దగ్గర హల్లెలూయా అనండి. ఒక పంజాబ్ స్టైల్లో చెప్పండి. ఒకసారి ఇప్పుడు చెప్పండి చూద్దాం. మన పంజాబ్ సోదరులు అయితే ఎలా చెప్తారు చెప్పండి. ప్రేమానంద నువ్వు చెప్పి చూపించిన ఆయన కృపాకర్ నువ్వు చెప్పు, పంజాబ్ లెవెల్లో చెప్పు. సింగనగర్ శైలి ఉంది అది. హల్లెలూయా. దేవునికి మాత్రం మహిమ కలుగును. పక్కన వాళ్ళ నిద్ర ఎగిరిపోవాలి. ఆమేన్. కొంచెం సబ్జెక్ట్ ఆల్రెడీ డీపు. ఇందులో మీ నిద్ర మీరు డల్గా ఉన్నారు, నేను నిద్రపోతాను ఇక్కడ వాళ్ళక్కడ, నేను నిద్రపోయి మీరు నిద్రపోతే తర్వాత భోజనాలు ఎవరు తింటారు? హల్లెలూయా. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఈ ద్రాక్ష చెట్టులో చూసినట్లయితే 3 ద్రాక్ష తోటలో నుంచి మీతో మాట్లాడుతున్నాను. 3 కార్యాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొదటిది ద్రాక్ష చెట్టు, చెప్పండి అంతా. రెండోది ద్రాక్ష గెల లేక తీగ, గెల ఉన్నటువంటి తీగ అంటే ద్రాక్ష గుత్తి ఉన్నటువంటి తీగ. మూడోది ద్రాక్ష రసం, ఇక్కడ ఉంది. 3 చెప్పండి. మొదటిది ద్రాక్ష చెట్టు, రెండోది ద్రాక్ష గెల, మూడోది ద్రాక్ష రసం. ఈ 3 మీకు ఈరోజు నేర్పించబోతున్నా. ఈ 3 గొప్ప దీవెన మనకు దాగి ఉంది. ఆమేన్ ఆమేన్. సంతోషంగా చెప్పండి. మొట్టమొదటిగా చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతరులకు దీవెనకరంగా ఉన్నారు, అయితే సొంత జీవితంలో తప్పిపోయారు. 3 జీవితాల్లో 3 సంభవాల నుండి ఈ యొక్క ద్రాక్ష చెట్టు లేక ద్రాక్ష తీగల ద్రాక్ష గెలగలిగినటువంటి తీగ లేక ద్రాక్ష రసం, ఈ 3 అంశాలని ఆధారంగా చేసుకొని ఈ రోజున ఈ స్త్రీ చెప్పింది, నా సొంత తోటను నేను కాయకపోతుని అంది. ఈరోజు ఈ యొక్క వర్తమానం మన సొంత జీవితానికి ఒక హెచ్చరికను కలుగజేసేదిగా మనం ఈరోజు మనం నేర్చుకోవాలి వారమైనాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా స్పష్టంగా చదవాలి, ప్రతి మాట ఇంపార్టెంట్. యూఫ్రటీస్ నది యువతల టిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండను. సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. నేను ద్రాక్ష చెట్టును ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. మొదటి అంశము ద్రాక్ష చెట్టును ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో 24 మరి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. 24, 25 వచనాల్లో చెప్పబడినటువంటి ఆ రాజ్యము, రాజ్యపాలన, ఆ యొక్క రాజ్యం ఉన్నటువంటి నెమ్మది, ఇవన్నిటి కూడా ఎవరి గురించి ఉద్దేశించబడింది, ఎవరి రాజ్యం గురించి చెప్పబడింది అంటే సొలొమోను యొక్క రాజ్యం గురించి చెప్పబడింది. అక్కడ రాయబడింది, సొలొమోను పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో రాజులందరి మీద కూడా సొలొమోనుకు అధికారం కలిగి ఉండి అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉన్నాడట. ఆమేన్. అతని కాలమున నలుదిక్కుల అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఎలా ఉందట, నెమ్మదిగా జీవిస్తున్నారట. అంతేకాకుండా యూదా వారేమి దాను మొదలుకుని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసిస్తున్నారట. బాగా అర్థం చేసుకోవాలి. లుక్ అంటు మీ, ఇంక మీకు అక్కడేం కనబడదు, నన్ను చూస్తేనే మీకు కనబడుతుంది.
ఇప్పుడు ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను ప్రజలు ఎలా ఉన్నారట? నిర్భయముగా హ్యాపీగా ఉన్నారట, పీస్ఫుల్గా ఉన్నారట. ఎందుకంటే పై వాక్యంలో చూస్తున్నాము, సొలొమోను పరిపాలించినటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా, అంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే హద్దులు అనమాట, ఎల్లలు అనమాట, ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారట? నెమ్మదిగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు, నిర్భయంగా ఉన్నారు, భయమే లేకుండా జీవిస్తున్నారు. ద్రాక్ష చెట్టు ఇందాక నేను చెప్పా, అది ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. అంజూరపు చెట్టు ఇందాక చెప్పా, అది రాజరికానికి, పరిపాలనకు సాదృశ్యం. ఇక్కడ చూసినట్లయితే సొలొమోను ఇశ్రాయేల్ ప్రజల్ని, అంటే 12 గోత్రాల వారిని 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ సంస్థానాన్ని పరిపాలించాడు. 40 సంవత్సరాల పాటు సొలొమోను పరిపాలించినటువంటి దినంలో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా ఆ యొక్క అంజూరపు చెట్టు కింద ప్రజలు ఏ విధంగా నిర్భయంగా ఉన్నారు అన్న మాటను ఆధారంగా చేసుకుని ఆలోచించినట్లయితే, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే సొలొమోను పరిపాలించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజరికపు పాలనలో ఏ విధమైనటువంటి శత్రువుల యొక్క భయము లేకుండా సమాధానముతో నెమ్మదిగా జీవిస్తూ ఉన్నారట. ఆమేన్. ఎలా జీవిస్తున్నారు? ప్రజలు నెమ్మదిగా జీవిస్తున్నారు, వాళ్ళకి ఏ భయం లేదు. అంజూరపు చెట్టు కింద ఎంత నెమ్మదిగా ఉన్నారు అంటే, ఇక సొలొమోను పరిపాలనలో అంత నెమ్మదిగా ఉన్నట్టుగా కనబడుతోంది. అంతేకాకుండా తన ప్రజలు సుఖ సౌఖ్యములుగా ఉండటం కొరకు సొలొమోను ఎన్నో యుద్ధాలు చేసి శత్రువులందరినీ ఓడించి వారందరిపైన కూడా అధికారం కలిగి వాళ్ళందరినీ కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకొని వారందరూ కూడా సొలొమోనుకు భయపడేలాగున, సొలొమోను పరిపాలిస్తున్నటువంటి ప్రజలకు భయపడే వారు లాగున వాళ్ళందరినీ కూడా, శత్రువులందరినీ కూడా అదుపులో ఉంచాడు. తద్వారా ఏం జరిగిందంటే ఆ దేశంలో నెమ్మది, నలుదిశలా నెమ్మది. అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను కాలంలో ఎలా ఉందంటే దేశము గొప్ప నెమ్మది కలిగినటువంటిదిగా చూస్తున్నాం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనం కానీ గమనించినట్లయితే, సొలొమోను తాను ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. చాలు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, ఒకవైపు జాగ్రత్తగా వినాలి, ఒకవైపు సొలొమోను ఎలా ఉన్నాడంటే మంచి రాజరికపు పరిపాలనా దక్షత కలిగి దేశాన్ని చక్కగా పరిపాలించగలిగి శత్రువులందరినీ కూడా అదుపులో పెట్టి అద్భుతంగా ప్రజలకు శాంతి సమాధానాలు కలిగజేసి నెమ్మది కలిగజేయగలిగిన గొప్ప రాజుగా పరిపాలిస్తున్నాడు ఒకవైపు. మరొక వైపు చూసినట్లయితే ఒక రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ దేవాలయంలోనికి దిగి వచ్చింది. అంటే సొలొమోను కేవలం రాజ్య దక్షత కలిగి చక్కగా పరిపాలించే వ్యక్తిగా మాత్రమే కాదు, అద్భుతంగా తన ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క మహిమను దేవాలయంలోనికి తీసుకురాగలిగినటువంటి చక్కటి ఆత్మీయ జీవితం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే ఒకవైపు అంజూరపు చెట్టు కింద రాజ్య పరిపాలనలో ప్రజలు ఎంతో నెమ్మదిగా జీవించడానికి సొలొమోను అక్కడ ప్రయత్నం చేస్తూ, మరొక వైపు ద్రాక్ష చెట్టు అని చెప్పబడే ఆత్మీయ జీవితంలో కూడా దేవాలయంలోనికి తన ప్రజలు వచ్చినప్పుడు దేవుని మందిరంలోనికి దేవుని యొక్క ప్రసన్నతను మహిమను తీసుకురాగలిగినటువంటి గొప్ప ప్రార్థనా పరుడిగా, అంటే ఆత్మీయ జీవితంలో కూడా తన దేశాన్ని సుఖ సౌఖ్యములతో తన ప్రజలను కాపాడగలిగినటువంటి చక్కగా ఇతని రాజ్యంలో ప్రజలు ఆత్మీయంగా చూసినట్లయితే ద్రాక్ష చెట్టు కింద, లోకపరంగా చూసినట్లయితే అంజూరపు చెట్టు కింద చక్కగా నలుదిశలా నెమ్మది కలిగినటువంటి వారులుగా ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిగా సొలొమోను కనబడుతున్నాడు. జాగ్రత్తగా వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ఒక మందిరం కట్టాడు. ఆ మందిరంలో కిందాక ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ, తేజో మహిమ ఎదుట యాజకులు కూడా నిలబడలేనంత గొప్ప మహిమ వచ్చింది అని మనం చూస్తున్నాం. అయితే జాగ్రత్త గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమున వినబడలేదు. గమనించండి, ఇక్కడ ఒక టెంపుల్ కడుతుంటే జనరల్ గా మన ఈ బిల్డింగ్ కడుతున్నాం, నాకు బాగా కొడుతుంది. మన శ్యాంబాబు అన్నటువంటి మేస్త్రి చక్కగా దీన్ని కట్టిస్తున్నాడు. ఈ మందిరం కట్టిస్తుంటే ఇక్కడ సైలెంట్ గా పని జరిగింది. కృపాకరం
లే. ఒకరోజు టకా 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 అని కొట్టేవాళ్ళు, ఇంకొక రోజు ఇది ఎక్స్ట్రా అయిందని కొట్టేవాళ్ళు, తక్కువగా అని పెంచేవాళ్ళు. ఇట్లా పగలు కొట్టడము తీయటము అంటే సౌండ్ నాయిస్ ఉండేది, పెద్ద సౌండ్తో ఉండేది. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది ఈ మాట చదువుతుంటే. ఆలయం కడుతున్నప్పుడు ఒక్క సుత్తి సౌండ్ కానీ ఒక్క చిన్న సౌండ్ కానీ ఏమీ లేదట. అంత కాముగా, అంత నైస్గా, అంత చక్క ఆర్కిటెక్చరు, అంత చక్కటి ఇంజనీరింగు ఎలా వినియోగించాడు, బంగారంతోను, వెండితోను, ఇత్తడితోను. ఇంకా ఒక మాట చెప్తే రాయబడినటువంటి వాక్యాలని అవన్నీ వివరించడానికి సమయం చాలు, నేను ఇంకా చెప్పవలసి చాలా ఉంది. అసలు ఇనప మేక అనేది వాడకుండా అన్నీ కూడా బ్రాస్ నెయిల్స్ వాడారట. స్క్రూస్ కానీ లేకపోతే నెయిల్స్ కానీ అంతా కూడా. ఇప్పుడు మనం ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో ఈరోజు మనం ఇత్తడి స్క్రూలు, ఇత్తడి మేకలు వాడుతున్నాం. కానీ ఆ రోజుల్లోనే సొలొమోను దేవాలయానికి బంగారంతోనూ, వెండితోనూ, ఇత్తడి మేకులతోనూ, ఇత్తడి స్క్రూలతోనూ చక్కగా కట్టాడు. అంతేకాకుండా ఎక్కడా కూడా మందిరం కడుతున్నప్పుడు చిన్న నాయిస్ కూడా రాలేదు. హల్లెలూయా. ఆలయం అనేది ఏమిటి అని అడిగినట్లయితే మన శరీరమైనది, మన వ్యక్తిగత జీవితమైనది. ఈ ఆలయం కడుతున్నప్పుడు దేవుని ధ్వని తప్ప, దేవుని స్వరం తప్ప ఇక లోపల మరే ధ్వనులు మనకు వినిపించకూడదు. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రభు అయిన యేసును వెంబడిస్తున్నటువంటి మనము మన ఆలయమైనటువంటి మన శరీరాల్లో, మన హృదయాలలో దేవుని యొక్క ధ్వని తప్ప, దేవుని యొక్క స్వరం తప్ప మరి ఏది కూడా మన హృదయాలలో వినిపించకూడదు. మన హృదయాలలో దేవుని ధ్వని కాకుండా మరి ఏదైనా వినబడితే, దేవుని స్వరము కాకుండా మరి ఏదైనా వినబడితే మన యొక్క హృదయము, మన సొంత తోట పాడైపోతుంది. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాను. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటిగా ద్రాక్ష చెట్టు, మరి అంజూరపు చెట్టు, వాటి కింద ప్రజలు నిర్భయంగా ఉన్నారు. ద్రాక్ష చెట్టు అంటే ఆత్మీయ జీవితం, సొలొమోను చక్కగా ప్రార్థించే వ్యక్తిగా కనబడుతున్నాడు. అంజూరపు చెట్టు అంటే లోకపరమైనటువంటి పరిపాలన దక్షత. అక్కడ కూడా ప్రజలు నెమ్మదిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, యావత్తు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరి మీద కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా తాను అదుపులో ఉంచాడు. కాబట్టి దేశంలో ఏముంది? నెమ్మది ఉంది. అంటే సొలొమోన్ లైఫ్ ఎలా ఉంది అని అడిగినట్లయితే, సొలొమోన్ జీవితం ఎలా ఉందంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంది, తన దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంది. అయితే మూలవాక్యం ఎవరు మర్చిపోకండి, నా తోటను నేను కాయకపోతుంది. సొలొమోను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సొలొమోను దేశంలో ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అయితే తన వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి తన సొంత తోటను కాపాడుకోలేకపోయాడు. తన సొంత తోటను, తన సొంత కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని, తన ఆలయంలో, మందిరంలో ఆలయం కడుతున్నప్పుడు ఒక చిన్న సౌండ్ కూడా అనుమతించినటువంటి అతను తన హృదయంలో అనేక సౌండ్స్కి చోటిచ్చి తన సొంత తోటను కాపాడుకోలేకుండా నాశనంలో మరణించినట్లుగా మనం చూస్తున్నాం. చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 6, 7 వచనాలు చదువుకుందాం. కింగ్స్ చాప్టర్ 11 verses 1, 4, 6 and 7. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుతురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. 6, 7. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాని అనుసరించలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటినున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర దేవుడు స్వప్నంలో అతను దర్శించి, బాబు నీకేం కావాలి అని అడిగితే, నాకు ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలని అడిగి ఒక శ్రేష్టమైనది దేవుని దగ్గర కోరుకొని, బాగా వినాలి, ఒక శ్రేష్టమైన దేవుని దగ్గర కోరుకొని దేవుడు అతడు జ్ఞానాన్ని అడిగితే అడగినటువంటి ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా అతనికి ఇచ్చి ఎంతో గొప్పవాడిని చేశాడు. ఈ సొలొమోను గొప్పవాడయ్యి తన ప్రజలు ఎంతో గొప్పగా పరిపాలించి
ఆత్మీయంగా వాళ్ళని చక్కగా కట్టి లోకపరంగా కూడా నెమ్మదిని దేశంలో కలుగజేసి ఇతరుల తోటలకు ఇతరుల కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా నివసించాడు. అయితే వృద్ధాప్యం వచ్చేసరికి వయసు పైబడే కొద్దికి తన యొక్క సొంత తోట, తన సొంత జీవితం, తన సొంత కుటుంబం, తన వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి తన తోటను కాపాడుకోలేకుండా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి అన్యులతో, అన్య ఆచారాలతో, అన్య దేవతల కొరకు దేవుని గురించి గొప్పగా ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని మహిమను దేవాలయంలోనికి దింపగలిగినటువంటి ఒక వ్యక్తి, ఇంతటి గొప్ప ఆత్మీయ జీవితం కలిగినటువంటి ఇతను చివరి దశలోకి వచ్చేసరికి తన సొంత తోటను కాచుకోలేకుండా, తన సొంత తోటకు కావలి ఉండలేకుండా, తన యొక్క హృదయంలో అనవసరమైనటువంటి శబ్దాలకు చోటు ఇవ్వకుండా దేవుని యొక్క స్వరానికి మాత్రమే అవకాశం ఇవ్వవలసినటువంటి సొలొమోను అనేక మనుషుల యొక్క మాటలు, అనేక స్త్రీల యొక్క మాటలు, అనేక పత్నులు ఉపపత్నుల యొక్క మాటలు, అనేక అతని చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క అన్యుల యొక్క సహవాసంలో పడి ఏమయ్యాడు అని అడిగినట్లయితే సొంత తోటను నాశనం చేసుకొని దేవుని యొక్క శిక్షకు గురయ్యాడు. దేవుని యొక్క ఉగ్రతకు అతని జీవితం లోనయ్యింది. ఆరంభం ఎంతో ఘనంగా ఆరంభించినప్పటికీ సొంత తోటను కాపాడుకోలేనటువంటి వ్యక్తిగా పతనము ఎంతో దారుణంగా అతని జీవితం ముగిసినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను జీవితం మనకొక హెచ్చరికగా ఉండాలండి. నువ్వు ఈరోజు వరకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఈరోజు వరకు అనేకులకు నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావు. నీ చుట్టూ ఉన్నవారు నీ ద్వారా ఎంతగానో దీవించబడి ఉంటారు, ఎంతగానో ఆశీర్వదించబడి ఉంటారు. ఎంతోమంది దేవుళ్ళకు నువ్వు నడిపించి ఉంటావు, ఎంతోమంది దేవుని యందు స్థిరపరిచి ఉంటావు, ఎంతోమంది కొరకు ఒకవేళ భారం కలిగి ఉంటే ప్రార్థన కూడా చేసి ఉంటావు. అయితే ఇంత చేసినటువంటి నీవు నీ సొంత తోటను కాపాడుకుంటున్నావా? ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలు అంటే ఎవరంటే వేరు చేయబడినటువంటి వారు. వారికి నీ లోకంలో ఉన్నటువంటి అన్యులకును ఏ విధమైన సంబంధం లేదు, వెలుగుకు చీకటికి ఏమాత్రమో సంబంధం లేదు. వేరు చేయబడినటువంటి నీవు మరలా నీ జీవితంలో అన్యులతో సహవాసం ఉంటుందా? అన్యులతో కలిసి జీవిస్తున్నావా? అన్యుల సహవాసంలో నువ్వు ఉంటున్నావా? నీ భర్త లేకపోతే నీ భార్య అన్యుల వలె జీవిస్తున్నారా? అన్యుల సాంప్రదాయాలు పాటిస్తున్నారా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొంత తోటను, సొంత ఇంటిని, సొంత కుటుంబాన్ని, మన సొంత బిడ్డలను మనం కాయవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఒకలాగున, సమాజంలో ఒకలాగున. నేను చాలామంది స్త్రీలను గమనిస్తుంటాను, అక్కడక్కడ నాకు అనుకోని రీతిలో తారసపడుతుంటారు. నేను మన సంఘస్థులని కాదు, ఇతర సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా చూస్తుంటాను. సంఘంలో చక్కగా పైకి బాగా కనబడతారు, సంఘం బయట ఎలా ఉంటారు అని అడిగినట్లయితే వారి యొక్క వేషధారణ, వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రధారణ అన్నీ కూడా మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, మందిరం బయట అన్య స్త్రీల వలె, అన్యుల వలె కనబడుతుంటారు. కారణం ఏమిటి అని అడిగినట్లయితే వారి సొంత తోటను వారు కావలించుకోవటం లేదు. పువ్వు, బొట్టు, అలంకారం, నగలు, వస్త్రధారణ ఎంత కేవలంగా కనబడతారని అడిగినట్లయితే నేను రక్షణ పొందనటువంటి వారి గురించి నేను మాట్లాడలేదు. రక్షించబడి బాప్తిజం తీసుకుని పరిశుద్ధ బలలో చేతులు పడుతూ, లేక సంఘముగా కుటుంబాలుగా పరిభాగస్తులవుతూ చక్కటి ఉపదేశం వింటున్నటువంటి, ఒకప్పుడు దేవుని యొక్క క్రియలు కార్యాలు మన కుటుంబంలో అనుభవించినటువంటి వారముగా ఉన్నటువంటి మనము ఈరోజు అన్యులతో సహవాసం చేస్తున్నాం. అన్యుల సహవాసం చివరికి నేను నాశనంలోనికి తీసుకుని వెళ్తుంది. నువ్వు ఎంత ప్రార్థించే వ్యక్తిగా ఉన్నా, సంఘంలో నువ్వు ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నా, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క వ్యక్తిగత జీవితం అనేకులను దేవునిలోకి నడిపించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ సొంత కుటుంబము, నీ సొంత తోట, నీ సొంత తల్లిదండ్రులు, నీ సొంత తోబుట్టువులు, నీ సొంత భార్య, నీ సొంత భర్త, నీ సొంత పిల్లలు అన్యుల వలె కాకుండా క్రీస్తు యేసుకు మహిమ కలిగినటువంటి వారిగా వాళ్ళని నడిపించే బాధ్యత నీదై ఉన్నది. నీ సొంత తోటను నువ్వు కాచుకోకపోతే, నీ సొంత తోట పట్ల నువ్వు శ్రద్ధ వహించకపోతే, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ స్త్రీ అంటోంది, నా సొంత తోటను నేను కాయకపోతుని. ఇక్కడ సొలొమోను వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు అతడు చేసినటువంటి కార్యాలు మనకు కనబడుతున్నాయి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 22 వచనం నుంచి చదివితే, నెహెమ్యా గ్రంథము
13వ అధ్యాయం 22 నుండి గమనించండి. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. చాలామంది కుటుంబాల్లో దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల్లో, అంటే సొంత తోటను, సొంత కుటుంబాన్ని వారు కాచుకోలేని పరిస్థితుల్లో తప్పిపోయి ఉన్నారు. అయితే దేవుడు మీ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మొదలుకొని మీ కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో కట్టబోతున్నాడు. ఆత్మీయ స్థితిగతులు మీ కుటుంబంలో మెరుగుపరచబడబోతోంది. మీ పిల్లలు దేవుని యొక్క ఆలోచన మేరకు ఇక మీదట చక్కగా నడుచుకోబోతున్నారు. మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశం నీ కుటుంబంలో ఈ రోజు మొదలుకొని నీవు ప్రకటించులాగున దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. చదివినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. అప్పుడు తమను తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమున ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని, నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్టాదు, అమ్మోదు, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకుని కొందరు యూదులు నాకు కనబడితిరి. వారి కుమారులలో సగము మంది అష్టాదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషను మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలకు ఇయ్యకుయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? వినండి, ఇక నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఈరోజు ఎలా ఉన్నారంటే అన్యులతో మనకు సహవాసం. చివరికి మన పిల్లల విషయంలో, మన యొక్క బిడ్డల యొక్క వివాహ విషయానికి వచ్చేసరికి ఎవడైతే ఏమి, వాడికి డబ్బు ఉంది, వాడికి ఆస్తి ఉంది, వాడికి చదువు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి అని మన పిల్లల్ని ఎవరికో కట్టబెడుతున్నాం. మొన్న ఒక ఆయన నాకు తారసపడ్డాడు. నాకు బాగా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి. సూరంపల్లిలో స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకు ఎంతగానో సహాయం చేసినటువంటి ఒక వ్యక్తి. అతను ఉన్నపళంగా నన్ను వాళ్ళ అబ్బాయికి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం నన్ను ఆహ్వానించారు. వాళ్ళ అబ్బాయి వచ్చి నాకు తీసుకొచ్చి చక్కగా ఇన్విటేషన్ ఇచ్చి, అయ్యగారు మీరు రావాలి రిసెప్షన్కి, మీరే వచ్చి నడిపించాలని. డేట్ చూస్తే కరెక్ట్గా నేను ఆ రోజు చెన్నై వెళ్తున్నటువంటి రోజు. నేను రాలేనులే బాబు, నేను ప్రార్థన చేస్తాను, తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత కలుసుకుంటానులే అని చెప్పాను. ఈ మధ్యకాలం వాళ్ళ పేరెంట్స్ నన్ను కలిశారు. పేరెంట్స్ కలిసినప్పుడు మాట్లాడుతున్నాను. మన స్కూల్ ఓపెనింగ్ కూడా వచ్చారు వాళ్ళు పేరెంట్స్. వచ్చినప్పుడు అతను అంటున్నాడు, ఏమిటయ్యా అని అడిగినట్లయితే వాళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాడు. ఏంటయ్యా రిసెప్షన్ చెప్పే పెళ్ళికి పిలవలేదేంటి అని నేను అడిగా. నాకు తెలియదు ఈ విషయం అంతా. రిసెప్షన్కి పిలుస్తున్నావు, పెళ్ళికి పిలవలేదేంటి అని అడిగా. పెళ్ళి అలా జరిగిపోయింది అయ్యగారు. ఏంటంటే వాడు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడంటే ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. ముస్తాబాద్ అమ్మాయి తీసుకెళ్ళిపోయి గన్నవరం పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పారు. చాలా బాధ వేసింది అతనికి, చాలా దుఃఖం వేసింది అతనికి. అయితే దేవుడు కృపను బట్టి ఈరోజు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి దేవుని సొంత రక్షకుడికి అంగీకరించి దేవాలయానికి వెళ్ళేటట్టుగా దేవుడు అమ్మాయిని ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున గమనించండి, పిల్లలు తెలియకుండా చేసుకోవడం వేరు, మనమే మన పిల్లల్ని ఆస్తిపాస్తుల కోసమో మరొక కార్యం కోసమో వివాహం జరిపించడం చాలా తప్పు. రక్షణ మార్గంలో నడిపించవలసినటువంటి మనం ఇక్కడ ఎంత మాట అన్నాడు చూడండి, సొలొమోను పాపము చేయలేదా? ఇట్టి కార్యములు అంటే పైన ఉంది వాక్యాలు చూడండి, వారి కుమారులు మీ కుమార్తెలు వారి కుమార్తెలకు ఇవ్వకయు పుచ్చుకొనకయు అని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజుల్లో ఎందుకు చాలామంది రక్షించబడినటువంటి క్రైస్తవులు అయినటువంటి మీరు, బాప్తిజం తీసుకున్నటువంటి క్రైస్తవులు అయినటువంటి మీరు, మీ అమ్మ నాన్న రక్షణ పొందకపోయినా వాళ్ళతో ఎందుకు కోఆర్డియల్ రిలేషన్షిప్ మీరు పెట్టుకుని ఉంటారని అడిగినట్లయితే, ఎందుకు వాళ్ళతో స్నేహం, ఎందుకు వాళ్ళతో బంధుత్వం, ఎందుకు వాళ్ళ లోకంలో ఉన్న పాపంలో ఉన్న అన్య దేవతలు పూజిస్తున్నా వాళ్ళతో ఎందుకు మీరు రాసుకుంటూ పూసుకుంటున్నారని అడిగినట్లయితే, రేపు మన పిల్లలకు మంచి చెట్లకు బాగోగులకు వారు ఉపయోగపడతారన్నటువంటి ఆలోచనతో మీరు ఎలా ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని నమ్ముకున్నటువంటి వారికి దేవుని రాజ్యంలో పాలిభాగస్తులైనటువంటి వారితో చక్కగా అన్నీ జతపరిచి మన బిడ్డలకు ఉజ్వలమైన భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఆమేన్.
నా ప్రియమైన దేవుని బిడ్డ, సొంత తోటను కాపాడుకోవాలి. అన్యులతో కొంతమంది స్త్రీలు ఉంటారు, చాలా నవ్వు వస్తుంది వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే. అత్తగారు మామగారు రక్షణ పొందకపోతే అన్యులు అంటారు. తన సొంత తల్లి తన సొంత తండ్రి రక్షణ పొందకపోతే వాళ్ళు అన్యులు కాదంట. వాళ్ళ ఇంట్లోకి మంచి రిలేషన్షిప్స్ కొనసాగిస్తూ ఉంటారు. అత్తగారి ఇంట్లో రక్షణ పొందకపోతే వాళ్ళు అన్యులు, వాళ్ళతో ఉండటం వల్లనే మాకు పాపము, వాళ్ళతో ఉండటం వల్లనే మాకు శాపము అన్నటువంటి మాటలు మాట్లాడతారు. అదే అత్తగారి ఇంట్లో అయితే అలా తన సొంత తల్లి తన సొంత తండ్రి తన సొంత తోబుట్టువులు వీళ్ళు రక్షణ పొందకుండా ఉంటే మాత్రం వాళ్ళతో రాకపోకలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, వాళ్ళు మంచి చెడ్డలు ఉంటాయి, వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి. అక్కడ మాత్రం తేడా అనిపించదు. ఎందుకు మన కుటుంబాలు కష్టపడుతున్నాయి, ఎందుకు మన కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయంటే మన సొంత తోటను మనం కాపాడుకోవటం లేదు, మన సొంత ద్రాక్ష తోటను మనం కాపాడుకోవటం లేదు. అన్యులతో సహవాసం, అన్యులతో వ్యాపార లావాదేవీలు, అన్యులతో కలిసి తిరగటాలు, అన్యులతో ఫంక్షన్లు, అన్యులతో అనేక రకాలైనటువంటి కార్యాలు జరిపించుకుంటూ నీవు దేవునికి విరోధంగా. సొలొమోన్ చేసిన పాపం ఏంటండి? ఆఫ్టర్ ఆల్ ఈ మ్యారీ టు అండ్ నాన్ క్రిస్టియన్ గర్ల్స్. బహుభార్యాతత్వం ఆ రోజుల్లో పాపం కాదు. అయితే అతను చేసిన పాపం ఏంటంటే ఒక నాన్ క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు అంతే. నాన్ క్రిస్టియన్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల ఏమైంది? వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఇతని మనస్సును దేవుని వైపు కాకుండా ఆ దయ్యాల వైపు తిప్పేశారు. హల్లెలూయా. కొంతమంది అంటారు, మొన్న మాకు ఒక సంబంధం వచ్చింది, ఒక పాస్టర్ గారు మాట్లాడారు. ఒక పాస్టర్ గారు అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నారు. అమ్మాయి ఏంటంటే పెద్ద ఉద్యోగస్తురాలు, నెలకు 2 లక్షల రూపాయల సంపాదన, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. ఈ పాస్టర్ గారు ఆ అమ్మాయికి ఇచ్చి తన కొడుకునిచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఏంటండి అంటే మంచి కుటుంబం అంటే క్రిస్తు కుటుంబం అంటే క్రిస్తు కుటుంబం కాదు, అమ్మాయి దేవుడు అంటే ఇష్టమే అంట. ఏంటి అమ్మాయికి దేవుడు అంటే ఇష్టమే అంట. మా వాడిని పెళ్లి చేసుకుంటే 6 నెలల్లో మారిపోతుంది, 6 నెలల్లో మారిపోతుంది. ఇది చెప్పి పోయిన జనవరిలో పెళ్లి చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వీడు చర్చి మానేసి గుడికి వెళ్తున్నాడు వీడు ఆ అమ్మాయితో పాటు. ఇంతకీ ఈడెవడో పాస్టర్ గారు అబ్బాయి, ఈడెవడు పాస్టర్ గారు అబ్బాయి. నాకు చర్చ్ వద్దు, నాకు సేవ వద్దు, మా ఆవిడతో పాటే, ఆవిడ రూటే నా రూటు, ఆవిడ రూటే నా రూటు. ఇక్కడ సొలొమోను కూడా అనుకుంటాడు, నేనెంత భక్తిపరుణ్ణి, నేనెంత జ్ఞానవంతుని, తూర్పు దేశపు జ్ఞానంలో నాలాంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవడు లేడు, నాకున్న రాచరికపు పవర్ అంతది. వీళ్ళంతా ఎంతమంది వచ్చినా నన్ను ఎవడేం కదిలించలేదు, వీళ్ళందరినీ కూడా కట్టగట్టి కొత్త ఆత్మ దేవునికి ఇస్తాననుకుంటారు. చాలామంది అయితే అన్యులతో తిరుగుతూ మనం అన్యులతో తిరగకపోతే వాళ్ళని ఎలా దేవుడి వైపు నడిపించటం అనుకుంటూ ఉంటారు. వాళ్ళని నడిపిస్తారో లేదో కానీ మీరు నడిచిపోతున్నారు, మీరు అలా నడిచిపోతున్నారు, వాళ్ళతో పాటు తిరుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆవిడ చెప్తుంది, ఆ స్త్రీ ఏమంటే నా సొంత తోటను నేను కాయకపోతని. నా ప్రియమైన దేవుని బిడ్డరా, సొలొమోను అందరికీ ప్రయోజనంగా ఉన్నారు, సొలొమోను అందరికీ ఆశీర్వాదంగా ఉన్నాడు. సొలొమోను ఒకప్పుడు ఆత్మీయంగాను లోకపరంగాను ద్రాక్ష చెట్టు వలె అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి ప్రజలు ఎంత నిర్భయంగా జీవించారు, ప్రజలందరూ నెమ్మదిగా ఉండేటట్టుకు అతను కారణంగా ఉన్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి తన జీవితంలో చివరి దశకు వచ్చేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి ఈరోజు తన సొంత తోటను కాపాడుకోలేకపోయాడు, సొంత ఇంటిని కాపాడుకోలేకపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో చూస్తాం కదా, మనము దేవుని ఆలయమై ఉన్నాము. చెప్పండి, మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమైనాం. మన ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి, తప్పే కాదు. అలాగనే మన సొంత కుటుంబాలకు కూడా మనము ప్రయోజనకరంగా మారాలి. ఆమేన్. వ్యాపారం చేయొచ్చు, లోకంలో ఉండొచ్చు, లోకంలో మనం ఉండొచ్చు, కానీ లోకం మనలోనికి రాకూడదు. చెప్పండి అందరూ ఒకసారి. కృష్ణానదిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలో కృష్ణానది ఉండకూడదు. కృష్ణానదిలో పడవ వెళ్ళొచ్చు, కృష్ణానదిలో పడవలో మనం ప్రయాణం చేయొచ్చు, అయితే పడవలోనికి కృష్ణానది రాకూడదు. లోకంలో మనం ఉండొచ్చు, అయితే లోకము మనలోనికి రాకూడదు. వచ్చినట్లయితే అయ్యో నా తోటను నేను కాపాడుకోలేకపోయానే అని చెప్పినటువంటి స్త్రీ వలె మనము బాధపడే వారంగా ఉండకూడదు. మొట్టమొదటిగా మనం చూసాము ఏమిటంటే ద్రాక్ష చెట్టు. రెండోదిగా చూసాం సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు చదువుకుందాం. కొంతమందికి ఇప్పుడు వేడిగా ఉండొచ్చు,
అయితే దేవుడు వారి కుటుంబాలని ఎంతగానో ప్రేమించి ఈరోజు ఒక గొప్ప అద్భుత కార్యం జరిపించడం కోసము దేవుడి కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. నా తోటను నేను కాచుకొనలేకపోతుని అన్న పరిస్థితి ఇక మీదట రాదు. ఆమేన్. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23 నుండి 26 వరకు స్పష్టంగా చదువుకుందాం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి బండతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలములకు ఎస్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోను యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలీయులలో, జాగ్రత్తగా వినండమ్మా, ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి 12 మంది గోత్రస్తులలో నుండి 12 మందిని మోషే సెలెక్ట్ చేసి కనాను దేశానికి వేగు పంపించారు. మనకెంత తెలిసినటువంటి విషయం ఇదంతా. కనాను దేశానికి వేగు పంపించారు. వేగు పంపించినటువంటి కనానుకు వెళ్ళినటువంటి వారిలో 12 మంది వెళ్ళారు. అందులో యెహోషువ, కాలేబు ఉన్నారు. యెహోషువ, కాలేబు మాత్రం కాకుండా ఇంకో 10 మంది 10 గోత్రాలకు చెందినటువంటి వారు కూడా ఉన్నారు. ఇద్దరు లేచిరండి, కొట్టడానికి కర్ర తెప్పించా. రండి, ఏమన్నా ఇద్దరు రండి, ప్లీజ్ కమ్. కొట్టంలే, కృపాకర్, డేవిడ్ రండి ఇద్దరు. ఇప్పుడు గమనించండి, ఈ 12 మంది వెళ్ళారు. బాగా వినండి, ఒక డెమో చూడబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు 12 మంది ఎక్కడికి వెళ్ళారు? నన్ను చూడండి, డెమో చూస్తున్నారేంటి? రోజు చూడనట్టు వీళ్ళని గమనించి, ఈ 12 మంది ఎక్కడికి వెళ్ళారు? కనానులోకి వెళ్ళారు. కనానులోకి వెళ్ళినప్పుడు బాగా వినండి, దేవుడు చెప్పినట్టుగానే అది పాలు తేనెలు ప్రవహిస్తూ సస్యశ్యామలంగా అభివృద్ధి చెంది మంచి పళ్ళు, మంచి కాయలు, చక్కగా దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, అన్ని రకాలైనటువంటి కాయలు, పళ్ళు ఎంతో చక్కగా ఫలిస్తున్నటువంటి దేశం. చాలా బాగా ఉంది. ఆ దేశానికి వెళ్ళినటువంటి ఈ 12 మందిలో 10 మంది ఏం చేశారంటే, పెద్ద ద్రాక్ష చెట్లు ఓ పెద్ద గెలను ఆ తీగతో పాటు కట్ చేసి, రెండవదిగా నేను చెప్పాను, మొదటి ద్రాక్ష చెట్టు, రెండవది ద్రాక్ష తీగలో ఉన్న గెల. ఈ ద్రాక్ష తీగలో ఉన్నటువంటి గెలను ఒకటి కాదు చాలా కోసి ఏం చేశారంటే అటు నిలబడు. ఇప్పుడు ఈ భుజాల మీద ఇలా పెట్టుకున్నారు. ఈ భుజాల మీద పెట్టుకొని ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, కనానులో వాళ్ళు కోసినటువంటి ద్రాక్ష పళ్ళ గెలను, అంటే గుత్తిని, అంటే ఎక్స్ట్రాఆర్డినరీ గుత్తి అన్నమాట, చాలా బ్రహ్మాండమైనటువంటి ద్రాక్ష పళ్ళు ఉన్నటువంటి గుత్తిని ఈ విధంగా ఒక కర్రను అడ్డంగా పెట్టుకొని ఒకరు వచ్చారంటే ఇద్దరు మోయగలిగినటువంటి పెద్ద ద్రాక్ష గుత్తి అన్నమాట. ఇద్దరు మోయగలిగినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పళ్ళ గుత్తి అన్నమాట. దాన్ని ఇలా పెట్టి చక్కగా ఏం చేశారంటే, వేగు వెళ్ళినటువంటి నీరు అక్కడ ఉన్నటువంటి పళ్ళను, అక్కడ ఉన్నటువంటి వాటిని చూసి ఇప్పుడు మోషే దగ్గరికి, అహరోను దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి చక్కగా ఈ పళ్ళతో తీసుకొచ్చినటువంటి పళ్ళను చూపించారు. దయచేసి కూర్చోండి, ఇంకా మీ పని అయిపోయింది. ఈ విధంగా మోస గురించి చూపించారు. యు నో సంథింగ్, ఇశ్రాయేల్ దేశం యొక్క టూరిస్ట్ డిపార్ట్మెంట్ యొక్క లోగో ఏమిటో చూసినట్లయితే, టూరిజం డిపార్ట్మెంట్ వినియోగించే లోగో అంటే సింబల్ ఏమిటంటే, ఇద్దరు మనుషులు ముందు ఒకరు వెనకాల ఒకరు నడుస్తూ వారి భుజాల మీద కర్ర పెట్టుకుని మధ్యలో ద్రాక్ష గుత్తి వేలాడుతున్నటువంటి సింబల్ ని ఇప్పటికీ కూడా అదే వినియోగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అని అడిగినట్లయితే, అంతటి పాలు తేనెలు ప్రవహించి అంతటి శ్రేష్టమైనటువంటి ఫలములు కలిగిన లభ్యమయ్యే ఆ దేశానికి మాత్రమైనటువంటి వారు వాటిని చూసి మాకు తెలియజేసి మమ్మల్ని టూరిస్టులుగా తీసుకెళ్ళి అక్కడ మమ్మల్ని స్థిరపరిచారు అన్నటువంటి వాళ్ళగా కనానులో ఉన్నటువంటి ఆ పళ్ళ గురించి, శ్రేష్టమైనటువంటి వాటి గురించి ఇక్కడ వీళ్ళందరూ వచ్చి వివరిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు చదువుతున్నారు?
మోషే అహరోనుతో చెప్తారు. అందుకే ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో టూరిస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు కూడా ఇద్దరు మనుషులు ముందు వెనకాల కనబెట్టుకోవాలి. మధ్యలో కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి. ఇజ్రాయెల్ టూరిస్ట్ డిపార్ట్మెంట్ నేను చెప్పినటువంటి భాగం వీళ్ళిద్దరు కనపడగానే వేరే ఇద్దరు కనపడతారు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు చక్కగా తీసుకురమ్మని, అక్కడ దేశాన్ని చూసిరమ్మని, అక్కడ ఉన్నటువంటి బాగోగులు మంచి వివరంతా తీసుకురమ్మని మోషే పంపిస్తే వీళ్ళు అక్కడి నుంచి ఆ ద్రాక్ష మోసుకొని ముందు ఒకరు వెనకాల ఒక మధ్యలో కొమ్మకి వీటన్నిటిని ఏర్పాటు తీసుకుంటూ వచ్చి ఎంతో చక్కగా అక్కడికి వచ్చి చెప్పారు. చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా 12 మందిలో లక్షలాది మంది ప్రజలకు ఒక శుభవార్తను తీసుకురావడానికి, లక్షలాది మంది ఐగుప్తు బానిసత్వంలో నుండి బయలుదేరి కనానుకు వెళ్తున్నటువంటి ఈ లక్షలాది మంది ప్రజలకు శుభవార్తను తీసుకురావడానికి, అక్కడ ఉన్నటువంటి కనాను ఎలాంటిది ఏముంది అని చెప్పడానికి అక్కడ వాటన్నింటినీ తీసుకుని వచ్చారు. ఈ లక్షలాది మంది ఆశీర్వాదానికి కారణంగా వెళ్ళినటువంటి 12 మంది those who are represented అనేక లక్షల మంది ఆశీర్వాదాన్ని ఇక సొంతం చేయడానికి మరి నెక్స్ట్ డెస్టినేషన్ అదే, నెక్స్ట్ మళ్ళీ అదే, అక్కడికి వెళ్ళి గొప్ప దీవెన అనుభవించడానికి సిద్ధమవుతున్నటువంటి వీరు ఆ లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఎంచుకోబడినటువంటి 12 మంది వెళ్ళినటువంటి వీరు అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకుని వచ్చారు. 12 మందిలో ఇద్దరు తప్ప, అంటే యెహోషువ కాలేబులు తప్ప. 33వ వచనం చదవండి అదే అధ్యాయంలో. అక్కడ సంబంధులైన అనాథ వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టి మేము మొదలవలలో ఉంటుంది, వారి దృష్టిని అట్లనే ఉండమని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే 32, 33 వచనాలు వీళ్ళు వెళ్ళిందేమో అంతమందికి ప్రయోజనకరంగా ఉండడానికి, వీళ్ళు వెళ్ళిందేమో అంతమందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. అయితే ఈ 12 మందిలో 10 మంది మాత్రం ఏం చేశారంటే ఆ 10 మందికి చూడరాకున్నారు. ఆ 10 మంది కుటుంబాల వారు కూడా ఉన్నారు. వీళ్ళు చూసిందేమో మంచి కార్యాన్ని, తెచ్చిందేమో మంచి ఫలాన్ని. అయితే మంచి ఫలాన్ని తెచ్చిన వారు, మంచిని చూసి తీసుకొచ్చిన వారు ఈరోజు ఏం చేస్తున్నారంటే తమ గోత్రపు మెజారిటీ ఆఫ్ పీపుల్, తమ గోత్రపు ప్రజలు అక్కడ ఉన్నప్పటికీ కూడా సొంత కుటుంబాన్ని కట్టుకోవడానికి, సొంత తానులు కాచుకోవడానికి ఏమాత్రము ఆలోచించక అక్కడ నుండి చూసిన మంచిని కాకుండా చెడ్డ సమాచారాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. చెడ్డ సమాచారాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అమ్మో పండుగ వాస్తవమే, కాయలున్నది వాస్తవమే, అంతా బాగానే ఉంది. అయితే అమ్మో వాళ్ళు ఏకరాకారులు, వారు ఉన్నతమైనటువంటి దేహులు, వాళ్ళ దృష్టి మెడదల్లాగా ఉన్నాం, మనం బతకం, మన బతుకంతే, మనం వెళ్ళామంటే. అంటే అది ఎవరికి చెబుతున్నారంటే కేవలము యెహోషువ కాలేబు కుటుంబాలకు మాత్రం చెప్పలా, తన సొంత కుటుంబాలు కూడా ఆ జనాల్లో ఉన్నారు, తన సొంత కుటుంబీకులు కూడా ఆ జనాల్లో ఉన్నారు, తన సొంత తోట కూడా ఆ జనాల్లో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు ప్రజల కొరకు బాగు చేయడం కొరకు, ప్రజల కొరకు ఒక క్షేమకరమైన సమాచారం తీసుకురావడం, అంటే ప్రజల యొక్క కార్యం నెరవేర్చుకుని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్న ఒక సమాచారాన్ని తీసుకొచ్చారు. వచ్చినటువంటి వీరు ఏం చేస్తున్నారంటే ఒక చెడ్డ సమాచారాన్ని, ఒక దుర్వార్తను అలా ఏం చేస్తున్నారంటే ప్రబలంగా ప్రకటిస్తున్నారు. గమనించండి, ఎవరైనా దుర్వార్తలు వింటే ఏమవుతారండి? దుష్ట వార్తలు వింటే ఏమవుతారండి? చెడ్డ సమాచారం వింటే ఏమవుతారండి? ఆటోమేటిక్గా వాళ్ళకున్న ఆ యొక్క ధైర్యము సన్నగిలుతుంది, వాళ్ళకున్న నమ్మకం సన్నగిలుతుంది, వాళ్ళకున్నటువంటి పరిస్థితులంతా కూడా అన్ని వ్యతిరేకంగా కనబడతాయి. 14వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే, 14వ అధ్యాయం 30వ వచనం సంఖ్యాకాండం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయమని దేవుడు అంటున్నాడు. గమనించండి, ఇంతమందికి ప్రయోజనకరంగా వెళ్ళి అక్కడి నుంచి సమాచారం తీసుకొచ్చినటువంటి వీరు సొంత కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకుండా చెడ్డ సమాచారం అందించి, చెడును మాట్లాడి, వాళ్ళని బలహీనపరిచి, వాళ్ళని అధైర్యపరిచి, వాళ్ళ సొంత కుటుంబాలు కనానులోనికి ప్రవేశించలేకుండా 10 మంది గోత్రస్తుల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా
వెళ్ళలేక కాలేబు మరియు యెహోషువలు మాత్రమే కనానులోనికి ప్రవేశించగలిగారు. ఇతరుల తోటకు కావలి కాసిన వారు, ఇతరులకు పనిచేసినటువంటి వారు చివరికి ఏమయ్యారంటే దుష్ట సమాచారాన్ని, చెడ సమాచారాన్ని వారు వ్యాప్తి చేసి ప్రబలంగా వాటిని ప్రకటించి వారి సొంత కుటుంబాన్ని కనానులోనికి ప్రవేశించుకొని పోయారు. సొంత తోటని వారు కాపాడుకోలేకుండా పోయారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవటానికి సమయం లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు కానీ చదివినట్లయితే అక్కడ మనం చూస్తాము, నిజమైన ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగ, ద్రాక్షవల్లి వాటి గురించి వివరిస్తూ మనం ఎవరిలో నిలిచిండాలట? ద్రాక్షవల్లిలో. ఆమేన్. మనము తీగలం, గెలలం ఎక్కడుండాలంటే ద్రాక్షవల్లిలో మనం నివసించినట్లయితేనే మనకు మేలు, క్షేమం. మన సొంత కుటుంబమో ద్రాక్షవల్లిలో కట్టబడి ఉండాలి, అంటు కట్టబడి ఉండాలి. కట్టబడి ఉన్నప్పుడే ఈ రోజున గమనించండి, సంఘానికి వస్తున్నారు, సంఘంలో వాక్యం వింటున్నారు, సంఘారాధనలో పాలిభాగస్తులు అవుతున్నారు, విశ్వాసులతో కలుస్తున్నారు, విశ్వాసుల కుటుంబాలతో ఉంటున్నారు. గమనించండి, ఎన్నో మేళ్లు పొందుకున్నారు మీరు, ఎన్నో మేళ్లు చూశారు మీరు. ఈ రోజున ఒక కీడును, ఒక చెడును ప్రచారం చేసేవారుగా మీరు ఉంటున్నారు. ఒక కీడును, ఒక చెడును ప్రచారం చేసేవారుగా ఉంటారు. ఇక్కడున్న మనమందరం కూడా యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారమే. ఇక్కడున్న మనమందరం కూడా సొంత రక్షకుడిగా యేసును అంగీకరించినటువంటి వారమే. మనమందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్నవానికన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడైనాడు. అంత గొప్ప దేవుని నీవు నేను మనం కలిగి మనము సంఘము అందించినటువంటి మేలు, సంఘము ద్వారా మనం పొందుకున్నటువంటి మేలుకరమైన కార్యాలు, సంఘంలో చూసినటువంటి ఎన్నో శ్రేష్టమైనటువంటి ఈవులు, వీటన్నిటిని ఒక రోజున అనుభవించి ఈ రోజున ఏం చూస్తున్నామంటే సంఘంలో మంచి కనబడకుండా, సంఘస్థుల్లో మంచి కనబడకుండా, సంఘస్థుల్లో ఉన్నటువంటి వారి కొంతమంది జీవితంలో అపవాది ప్రవేశపెట్టినటువంటి క్రియలు, కార్యాలు చూసి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు అని అడిగినట్లయితే దుర్వార్తను, దుష్ట సమాచారాన్ని, చెడు సమాచారాన్ని నువ్వు వ్యాప్తి చేస్తున్నావు. అలా వ్యాప్తి చేసినట్లయితే దేవుని తోట అయినటువంటి నీ యొక్క దేవుడు నీకు నియమించినటువంటి నీ తోటను నువ్వు సరిగా కాచుకోలేకపోతున్నావని. మొన్న ఆటోలో ముందు ఒక ఆటో వెళ్తోంది. అక్కడ ఆటోలో ఒక మాట నేను చదివాను. ఏమిటని అడిగినా, మేలు చేయకపోయినా పర్లేదు కానీ ఎవరికి కీడు చేయకు అని ఒక మాట రాయబడి ఉంది. మేలు చేయకపోయినా పర్లేదు కానీ ఒక వ్యక్తికి కీడు చేయకు అని. ఎందుకంటే ఒక వ్యక్తికి కీడు చేస్తే, ఒక కుటుంబానికి కీడు చేస్తే, ఒక జీవితానికి కీడు చేస్తే ఆ కీడు నిశ్చయంగా మన కుటుంబాన్ని వెంబడిస్తుంది. ఆ కీడు అనుభవించవలసిన పరిస్థితుల్లో ఒకరోజు మన కుటుంబం ఉంటుంది అన్నది మనం గుర్తించవలసినటువంటి వారమైన సొంత తోటని ఈరోజు కాపాడుకోలేకపోతున్నాం. సంఘం కానీ, దేవుడు కానీ, సంఘస్థులు కానీ మనకు అన్ని మంచిగా చేశారు, మేలే చేశారు. ఒక ఇల్లు అంటే కొన్ని రకాల మనుషులు ఉంటారు, ఒక కుటుంబం అంటే కొన్ని రకాల మనుషులు ఉంటారు. కొంతమందికి మంచి ఉంటుంది, కొంతమందికి చెడు ఉంటుంది. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, ప్రతి మనిషిలోనూ చెడు ఉంటుంది. అయితే క్రీస్తు యేసు బిడ్డలమైనటువంటి మనము మంచిని చూసి ఆనందిస్తూ ముందుకు సాగాలి. చెడును పక్కన పెట్టి వాటి గురించి పట్టించుకోకుండా ప్రభువును చూస్తూ ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. ఆమేన్. ఈ రోజున మన క్రైస్తవ కుటుంబంలో ఏం జరుగుతోంది అని అడిగినట్లయితే ఎదుటి మనిషిలో ఉన్నటువంటి చెడును దాన్ని నువ్వు ఇంకా పెంపొందించి పెద్ద చేసి చెడ్డ సమాచారాన్ని నువ్వు వ్యాప్తి చేస్తున్నావు. చెడ్డ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలోనూ ఏదో అవకతవకలు ఉంటాయి, ప్రతి కుటుంబంలోనూ ఏదో కష్ట నష్టాలు సంభవిస్తాయి, ప్రతి కుటుంబంలోనూ ఏదో కొన్ని సందర్భాల్లో అపవాది ప్రవేశించి కొన్ని గలిబిళ్ళు సంభవిస్తాయి. ప్రతి ఆత్మీయంగా ఉన్నటువంటి కుటుంబం ఏదో ఒక సందర్భంలో కొంచెం అట్లా తొట్టిల్లే పరిస్థితులు ఏర్పడతాయి. తొట్టిల్లే పరిస్థితి ఏర్పడినంత మాత్రాన ఆ కుటుంబము నాశనము కాదు. ఎందుకంటే తొట్టిల్లకుండా స్థిరముగా నిలబెట్టే దేవుడు ప్రతి కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించవలసిన వారు. ఏదో మన బిడ్డలు తప్పు చేసినంత మాత్రాన, ఏదో ఒక కుటుంబంలో పొరపాటు జరిగినంత మాత్రాన మన కుటుంబం నాశనంలోనుకో, పాతాళానికో వెళ్ళిపోతుందని అనుకోకు. మన కుటుంబాన్ని కూడా కాపాడటానికి మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం తెలియకుండా ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నామో, ఈరోజు ఏం విత్తుతున్నామో ఒకరోజు మనం కోయవలసి వస్తుంది. ఈరోజు పలానా బిడ్డకు వ్యతిరేకంగా, పలానా కుమార్తెకి వ్యతిరేకంగా, పలానా కుమారుడికి వ్యతిరేకంగా, పలానా కుటుంబానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నట్టయితే నీ సొంత తోటను కావలి కాయటను మర్చిపోతున్నావు. నీ సొంత తోటను జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతున్నావు. నీ సొంత తోట ఒకరోజు, నీ సొంత కుటుంబం ఒకరోజు ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తోటను
కాపాడుకోవడం అంటే ఈ రోజు మొదలుకొని మన జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. సంఘం నాకు మంచిగా చేసింది, సంఘం నాకు మేలే చేసింది, సంఘంలో సేవకుల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా ఒకప్పుడు నేను మేలే అనుభవించాను. ఈరోజు కొన్ని కీడు, కొన్ని బాధ, కొన్ని ఇబ్బంది, కొన్ని కార్యాలు కనబడినంత మాత్రాన మేలు చేసినటువంటి సంఘానికి నేను ఎలా వ్యతిరేకంగా జీవించగలను అన్నటువంటి తీర్మానంగా నువ్వు చేసుకుంటే దేవుడు నీ తోటను కాపాడి నీకు ఇంకనూ శ్రేష్టమైనవి దేవుడిస్తాడు. ఆమేన్. ఈరోజు దేవునికి విరోధంగా, దైవ సేవకులకు విరోధంగా, మరి సంఘస్థులకు విరోధంగా, తోటి విశ్వాసులకు విరోధంగా ఎవడు మంచివాళ్ళు లేడు. అలాగని అందరూ చెడ్డవాళ్ళు కాదండి. ఎవడు మంచివాళ్ళు, దేవుని వాక్యం చెబుతుంది ఒక్కడు నీతిమంతుడు లేడని. అలాగని అందరూ చెడ్డవాళ్ళు కాదు. చెడు అనేది ఒక దురాత్మ కార్యం. కొంతమందిలోకి ఆ దురాత్మ ప్రవేశించి ఆవహించి కొన్ని బలహీనతలు తీసుకొస్తాయి. అన్నంత మాత్రాన మనం కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మ వాటిలో నుంచి విడిపించబడడు అని కాదు. నిశ్చయముగా మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటే వాటన్నిటిలో నుంచి కూడా విడిపించగలిగినటువంటి దేవుడు అన్నాడు. ద్రాక్ష తీగ లేక ద్రాక్ష గెల ఇక్కడ చూసాం. ఒక ద్రాక్ష గెల మోసుకొచ్చి అందరికీ ఒక గొప్ప సమాచారాన్ని ఇచ్చి ఎంతో విలువైనవి అక్కడ ఉన్నాయి అని చెప్పినటువంటి వారు, ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వారు వారి సొంత కుటుంబాలకు ఒక చక్కటి సందేశం ఇవ్వలేకపోయారు. వాళ్ళ సొంత కుటుంబాలకు, వారి సొంత తోటకు అక్కడ అంతా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనకు దేవుడు ఉన్నాడు, చూపించిన దేవుడు మనం నడిపించకపోతాడా, ఇచ్చినటువంటి దేవుడు మనకు అందించకపోతాడా అన్న ధైర్యాన్ని ఇవ్వకుండా చెడ్డ సమాచారాన్ని వ్యాప్తి చెందించే వాళ్ళగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంఘం అనేది దేవుని యొక్క తోట అయి ఉన్నది. సంఘం అనేది దేవుని యొక్క తోట అయింది. ఇది సురేష్ కుమార్దో, అనితా సురేష్దో కాదు. ఆ మాటకు వస్తే ఈ చర్చి మాత్రం కాదు, ప్రపంచంలో ఏ చర్చి కూడా దాన్ని నడిపిస్తున్నటువంటి కాపురులదు కాదు. అది ఎవరిది అని అడిగినట్లయితే దేవునిది అయి ఉన్నది. చేతుల పైకి సార్ దేవునికి స్తోత్రాలు. దేవుని తోట మీద చేతులు పెడితే ఊరకొండడు దేవుడు. దేవుని తోట గురించి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఊరకొండడు. దేవుని చేతిలో పని చేయబడుతున్నటువంటి సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఊరకొండడు. ఒకవేళ తాత్కాలికంగా మనకేం జరగలేదేమో అనుకుంటాం. ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా చెడ్డ సమాచారం వ్యాప్తి చెందించడం, ఆ విధంగా చెడ్డ సమాచారం మాట్లాడితే ఒకరోజు ఏమవుతుందంటే అన్ని కుటుంబాలు వెళ్ళగలిగాయి, కానీ ఈ మాట్లాడిన 10 మంది కుటుంబాలు వెళ్ళలేకపోయాయి. సొంత తోటను కాపాడుకోలేకపోవటం, సొంత తోటను కాపాడుకోలేకపోవటం. సంఘస్థుల గురించి కొంతమంది మాట, వీడు యోగ్యుడు, వాడు యోగ్యుడు, వాడు అయోగ్యుడు, వీడు అయోగ్యుడు. అసలు ఒకని యొక్క అయోగ్యతను నిర్ణయించడానికి నీకున్న యోగ్యత ఏమిటి? ఇతరుల అయోగ్యతను, ఇతరుల యొక్క బలహీనతను, ఇతరులో ఉన్నటువంటి లోపాలను ఎంచడానికి నీకున్న యోగ్యత ఏమిటి? వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ యూ హ్యావ్ టు పాయింట్ అవుట్ సంబడి ఎల్స్? ఇతరుల గురించి నేరం మోపడానికి నీకున్నటువంటి అర్హత ఏమిటి? నేరము మోపుట అది దయ్యపు కార్యం అయి ఉన్నది. ప్రకటన 12:10. నేరము మోపుట అది దురాత్మ కార్యమై ఉన్నది. నేరము మోపుట అది అపవాది కార్యమైనది. వాడు తాగుబోతు, వీడు తిరుగుబోతు, వాడు పనికిమాలేదో, వీడు పనికిమాలని ఇవన్నీ చెప్పడానికి నీకున్న అర్హత ఏమిటి? నీ సొంత తోటను కాపాడడం మానేసి, నీ సొంత తోటను కాపాడుకోవటం మానేసి, నీ సొంత తోటకు కాపుదల ఇవ్వటం మానేసి ఇతరుల గురించి చెడ్డ సమాచారము వ్యాప్తి చెందించే వ్యక్తిగా ఉన్నట్లయితే అది దేవుని యొక్క సంఘములోని కుటుంబం అయితే ఒక్కసారి నీ తోట గురించి నువ్వు భయపడాలి, నీ తోట గురించి బాధపడాలి, నీ తోట గురించి ఈరోజు బాధ్యత వహించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అంది, అన్ని తోటలకు నేను కావలు ఉన్నాను, నా సొంత తోటనో. వీళ్ళంతా గమనించిన ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళ సొంత జీవితాన్ని పాడు చేసుకుని ఉంటారు, వాళ్ళ సొంత కుటుంబాన్ని పాడు చేసుకుని ఉంటారు. వాళ్ళ సొంత కుటుంబము దేవునిలో ఉండదు, లోకంలో ఉంటుంది, పాపంలో ఉంటుంది. మన జీవితాలు మనం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇతరుల కుటుంబాల గురించి ప్రార్థన చేయ చేతనైతే, అంతేగాని ఆ కుటుంబాల గురించి మనము మాట్లాడవలసినటువంటి బాధ్యత మనది కాదు. చేతుల పైకి తోసారి దేవునికి స్తోత్రం. నా సొంత తోటను నేను కావలి ఉండకపోతేనే. హల్లెలూయా. ఇక్కడ మీ పాస్టర్ గారిని మాత్రమే కాదండి, ఎక్కడ ఏ పాస్టర్ గారిని కూడా మాట్లాడే అధికారం మనకు లేదు. ఏ పాస్టర్ గారిని మాట్లాడే అధికారం కూడా మనకు లేదు. ఏ సేవకుని, సేవకురాలని గురించి మాట్లాడే అధికారం కూడా మనకు లేదు. అనకూడదు కానీ, చెప్పకూడదు కానీ అని కిలో బీటరు పొడవకి బారుగా చెప్తారు. అదంతా పాపం. ఎందుకు అని అడిగినట్లయితే మనము మన తోటను వదిలేసి పక్క తోటను చూస్తున్నాం. మనం మన తోటను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాం? పక్క తోటకి వెళ్తున్నాం. మన తోట జాగ్రత్తగా చూసుకో. మన తోటలో దొంగలు పడతారు, మన తోటలో ఎవడో వచ్చి ఏదో ఎత్తుకెళ్తాడు, మన తోటలో ఉన్నటువంటి గొర్రెను మేకను ఎత్తుకెళ్ళిపోతాడు. మన తోటను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది.
చేతులు పైకి తోసారు. దేవునికి స్తోత్రం. ఎంతసేపు బాగా ఉత్సాహంగానే ఉన్నారు మీరు. ద్రాక్ష గెల దగ్గరకు వచ్చేసరికి నీరు గారిపోయారు. ఎందుకని? మన తోటల గురించి దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఆ తోటను బాగు చేయడానికే కదా మనకు దేవుడు ఇక్కడ ఒక ద్రాక్ష రసాన్ని ఉంచున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి సంతోషంగా దేవునికి స్తోత్రం చేద్దాం. గమనించండి, ఒక హెచ్చరిక వస్తుందంటే అది చాలా మంచిది. మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నట్టే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. మన ప్రాణాత్మ శరీరాల దేవుడు ఒక విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు పెట్టి దేవుని మహిమపరచాలి. సంఘము దీవెనలు ఇచ్చేదండి. కనాను ఏ విధంగా అయితే దీవెనలు కలిగి ఉన్నాయో, కనాన్లో ఎలాంటి చెట్లు, ఎలాంటి పొట్లు, ఎలాంటి తేనెలు, ఎలాంటి నదులు ప్రవహించాయో, సంఘము కూడా మనకు పాలు, తేనెలు, వాగ్దానాల్లో చెప్పబడిన అన్నిటిని కూడా ఇచ్చే స్థలము దేవాలయమైనది. ఆ దేవాలయానికి మన వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండకూడదండి. మనల్ని రక్షించినటువంటి సంఘం, మనం తీసుకొచ్చి నాటినటువంటి సంఘం, మనల్ని వృద్ధిపరిచినటువంటి సంఘం, మనల్ని ఫలించడానికి నడిపించినటువంటి సంఘం, ఈ సంఘానికి అంటే మనం ఉన్నటువంటి సంఘానికి ఏ రోజు కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాన్ని మనము కాచుకోవాల్సిన వారమైన, మన కుటుంబాన్ని కావలి కాయట తప్పిపోయినటువంటి వారే ఇటువంటి చెడ్డ సమాచారాన్ని మాట్లాడతారని గుర్తుంచుకోవాల్సినటువంటి వారమైన. ముగింపులోకి వస్తున్నాను. ఆదికాండము 9వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయం 20-21 వచనాలు. మొదటిగా నేను చెప్పాను ద్రాక్ష చెట్టు, రెండోదిగా నేను చెప్పాను ద్రాక్ష తీగ లేక గెల, మూడోదిగా ద్రాక్ష రసాన్ని మనం చూడబోతున్నాం. 3 చదువమ్మా. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసం త్రాగి వృద్ధుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారు ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనెను. చాలు. ఈ సంభవం మీకు కొంతమందికి తెలుసు, ఒకవేళ తెలియకుండా కూడా ఉండొచ్చు. కర్ర వెళ్ళిపోయిందా? ఇక్కడే ఉందా? రండి, మళ్ళా మీతో పని ఉంది. గమనించండి. మూడోదిగా మనం చూస్తున్నాం ఏంటి? ద్రాక్ష రసం. మూడోదిగా మనం చూస్తున్నాం ఏంటండి? ద్రాక్ష రసం. ఇప్పుడు ఈ యొక్క నోవహు ఎవరు అని అడిగినట్లయితే, నోవహు ఎవరు అని అడిగినట్లయితే మనకందరికీ తెలుసు, జల ప్రళయం రాబోతోంది. ప్రజలందరూ కూడా విర్రవీగి విపరీతమైనటువంటి పాపాల్లో ఉన్నారు. వీళ్ళందరూ నాశనం కాబోతున్నారు. నోవహు, నువ్వు చక్కగా నీకు ఒక ఓడ తయారు చేసుకో. ఈ ఓడలో నీ కుటుంబాన్ని తీసుకెళ్ళు. ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క పక్షి, ఒక్కొక్కటి, ఒక మేలు ఒక ఫీమేలు జతలుగా వాటిలో ప్రవేశపెట్టు అని చెప్పినప్పుడు నోవహు దేవుని మాటకు చక్కగా ఆలకించి అతను దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పినట్టుగా చక్కగా ఏం చేశాడో ఒక ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేసినటువంటి అతను ఏం చేశాడంటే, ఆ ఓడలో జలప్రళయం వచ్చిన తర్వాత ప్రజలందరి మధ్య ఈ 8 మంది కలిగి ఉన్నటువంటి కుటుంబము, ఈ 8 మందితో పాటు జతగా ఉన్నటువంటి జంతువులు, పక్షులు, జీవజాలాలన్నీ కూడా కాపాడబడ్డాయి. అంటే నోవహు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇతరులను కాచుకున్నాడు. పక్షుల్ని, పశువుల్ని, జీవజాలాన్ని అన్నింటిని కూడా, ఇంకా తన కుటుంబాన్ని, తన పిల్లల్ని అందరినీ కూడా కాచుకున్నాడు. అంటే ఒక జనరేషన్ కాపాడగలిగాడు. భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ కూడా వాటన్నిటిని కాపాడాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా సొలొమోను ఏ విధంగా తన ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో, రెండోదిగా మనం చూసినట్లు ఈ యొక్క కనాను దేశానికి వేరువేరైనటువంటి 10 మంది ఎలాగో అందరికీ ఆశీర్వాదకరమైన సమాచారం ఇచ్చారో, ఇక్కడ నోవహు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి నోవహు జీవితంలో అక్కడి నుంచి జలప్రళయం దాట బయటకు వచ్చిన తర్వాత అతను తనకు తెలిసిన వ్యవసాయాన్ని మళ్ళా ఆరంభించాలనుకున్నాడు. ఒక ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసినప్పుడు ద్రాక్ష పళ్ళు వచ్చినాయి. ద్రాక్ష పళ్ళు నుంచి ఏం చేశాడంటే, తన సొంత కుటుంబాన్ని కాపాడుకోవడం మర్చిపోయి ఆ ద్రాక్ష
రసము అంటే ఇప్పుడు మనం తీసుకునే ద్రాక్షారసం కాదు, అక్కడ అది కూడబెట్టి అది మృదులు చేసి ఒక మధుపానీయముగా, ఒక వైన్ గా, ఒక విస్కీ లాగా, ఒక వైన్ గా తయారు చేయబడినటువంటి మధుపానాన్ని ఒక రోజు అతను స్వీకరించి ఏమయ్యాడంటే బట్టలు పోయి అలా పడిపోయి ఉన్నాడు. బట్టలు పడిపోయినటువంటి సందర్భంలో ముగ్గురు కొడుకులు మొదటిగా అక్కడ ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి నాన్నగారు చూశాడు. చూసినప్పుడు అక్కడ రాక్షస తాగి మధ్యలో పడిపోయి హాము అన్నటువంటి వ్యక్తి, హాము అన్నటువంటి ఉడికే రండి హాము, ఇతను హాము అనుకుందాం. వీళ్ళు ముగ్గురు ఎవరో నోవహు కుమారులు, వీళ్ళు ముగ్గురు ఎవరో కాదంటాడు. ముగ్గురు నోవహు కుమారులు. వీడు వచ్చాడు, నాన్న అక్కడ వస్త్రహీనుడైపోయి ఉన్నాడు. చూసి వీడు సైలెంట్ గా ఏం చేశాడు, వెళ్ళి చూశాడు. మీ నాన్న ఎలా ఉన్నాడు? నోవహు మీ నాన్న కాదు, వస్త్రహీనుడుగా పడి ఉన్నాడు. పడి ఉన్నటువంటి నోవహు తన తండ్రిని చూసినటువంటి హాము బయటకు వచ్చి ఏం చేశాడంటే అందరూ చెప్పారు, నాన్న తాగేసి పడిపోయినారా, నాన్న పడిపోయినారా, నాన్న తాగేసి పడిపోయిందా అని చెప్పి ఏం చేశాడు, చెడ్డ సమాచారాన్ని అందించాడు. ఏం చేశాడు, తండ్రిని గురించి ఒక చెడు ప్రచారం చేశాడు, తండ్రిని గురించి చెడు ప్రచారం చేశాడు. వెళ్ళిపోయినా ఇప్పుడు ఈ విషయం ఎవరు బయట ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు, వీళ్ళు ఏం చేశారంటే వెనక్కి తిరగండి, ఇటు తిరగండి, నా వైపు తిరగండి, తిరగగా వీళ్ళు ఏం చేశారంటే దూరం కదా ఈ భుజం మీద ఒక కర్ర పెట్టుకొని ఒక టవల్ తీసుకొని ఒక వస్త్రం వేసుకొని రివర్స్ వెళ్ళారు. నెలకి పడిపోకుండా వెళ్ళండి, వెళ్ళండి. అట్లాగే వెనక్కి వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ వాళ్ళ నాన్న వస్త్రహీనుడుగా ఉన్న నాన్న మీద ఈ బట్టల ఆ యొక్క సిగ్గుపడే అవమానకరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఈ కొడుకులు ఎదురెళ్ళి కప్పారు. కూర్చోండి, ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వద్దాం. అర్థమైంది అందరికి? ఇప్పుడు గమనించండి, ఒక్కొక్క కొడుకు ఏం చేశాడో నాన్నకు బట్టలు వచ్చి సంతోషంగా చెప్పాడు. అయితే విన్నటువంటి ఇద్దరు కొడుకులు మాత్రం ఏం చేశారంటే నాన్నను అవమానపరచకుండా, నాన్నను ఎగతాళి చేయకుండా, నాన్న యొక్క పరిస్థితిని సమాజానికి తెలియకుండా ఏం చేశారంటే వెళ్ళి వస్త్రాన్ని కప్పి మూసివేశారు, కాపాడారు. అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి మత్తోలి నోవహు తాతకే మత్తోలి లేచిన వెంటనే 22 అప్పుడు నోవహు మత్తును మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసోహము అనెను. ఇప్పుడు లేచాడు. చూడండి, నేను ముగింపులో వస్తున్నాను. మీ కుటుంబానికి గొప్ప క్షేమాన్ని, గొప్ప ఆశీర్వాదాలు అందించబోతున్నాడు దేవుడు ఈ రోజున. చాలా కుటుంబాల్లో చేస్తున్న ఒక చిన్న పొరపాటు, మనకు తెలియకుండా మన సొంత కుటుంబాన్ని, మన సొంత తోటను, మన సొంత బిడ్డల్ని కాచుకోలేని పరిస్థితి దేవుడు వివరించబోతున్నాడు. బీ కేర్ఫుల్ అండ్ లిసన్ టు మీ. ఐ యామ్ గోయింగ్ టు కన్క్లూడ్ ఇన్ నెక్స్ట్ 5 minutes. 5 నిమిషాల్లో ముగించబోతున్నాను. బీ వెరీ కేర్ఫుల్. హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ ఒక్కొక్క కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలు ఉన్నారు. దేవుడు అద్భుత కార్యం మీ కుటుంబాల పచ్చ చేయబోతున్నాడు. మీ కుటుంబాల పిల్లలు అవకతవకలుగా ఈ రోజు మొదలు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి ఒక మార్గం తెరవబోతున్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రతి కుటుంబంలో ఎవరు బిడ్డలు ఉన్నారు, ప్రతి కుటుంబంలో ఎవరి ప్రాయంలో ప్రవేశించే వాళ్ళు ఉన్నారు, చిన్న వయసు నుంచి కూడా పెద్దవాళ్ళ మాట వినటువంటి పిల్లలు ఉన్నారు. అయితే దేవుడు ఈ రోజు మీ కుటుంబాలకు ఒక్కొక్క కార్యం చేయబోతున్నాడు. జాగ్రత్తగా చూసినట్లయితే ఇప్పుడు మత్తులో లేచి నోవహు కోపొచ్చి తన కుమారుడు నన్ను గురించి చెడ్డ సమాచారం చెప్పాడు, నేను తాగి పడిపోయినటువంటి విషయం నా కుమారుడు అయినటువంటి ఎవరో హాము ఇలా చెప్పాడని హాముని చెప్పించరా, హాముని చెప్పించరా, హాము కుమారుడు అయినటువంటి కనానును చెప్పించాడు. బాగా చదవండి వాక్యాన్ని. అప్పుడు నోవహు మత్తును మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసోహము. కనాను శపింపబడిన పైన వాక్యంలో మీరు చూసినట్లయితే 19వ వచనంలో హాము కనానుకు తండ్రి. హాము ఇప్పుడు ఎవరు శపించాలి?
నోవహు కోపం వచ్చింది ఎవరి మీద? తన కొడుకు చేసినటువంటి కార్యం మీద. అయితే నోవహు ఎవరిని తిట్టాలి, ఎవరిని శపించాలి? లెక్కకైతే హామును శపించాలి. ఎందుకంటే ఆడే చెడ్డ విషయాన్ని చెప్పింది. అయితే హామును శపించాలా? ఎవరిని చెప్పించాడు నోవహు? ఎవరిని చెప్పించాడు? హాము కుమారుడైనటువంటి కనానును శపించాడు. ఎందుకు అడిగినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా విను. కుమారులు బిడ్డలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమై ఉన్నారు. మన బిడ్డలను శపించే అధికారం మనకెవరికీ లేదు. మన బిడ్డలను ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా మనం కన్నవారిని ఆత్మీయంగా కన్నవారిని ఎవరిని కూడా మనం శపించకూడదు. ఎందుకంటే 127 కింద మనం చదువుకుంటాం, కుమారుడు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యమైనారు. నీ కన్నడలు ఎంత తప్పన చేయని, నీ కన్నడలు ఎంత పాపన చేయని, నీ కన్నడలు ఎంత లోకంలో పడి ఉండని, వాళ్ళను సరిచేయడం వరకు నువ్వు ప్రార్థించాలి, ప్రాధేయపడాలి, యేసు పాదాలు పట్టుకోవాలి తప్ప కన్న తల్లిగా ఒక్కరోజు కూడా నీ బిడ్డలను శపించే అధికారం నీకు లేదు. నోవహు తన కుమారుని శపించలేకపోయాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నట్లయితే చాలు జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ ఇప్పుడు నోవహు పిల్లలందరూ కూడా ఎవరి చేత ఉపదేశం పొంది ఉండాలి? యెహోవా చేత ఉపదేశం పొంది ఉండాలి. అయితే ఆ ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి మాత్రం చక్కగా బోధించాడు, ఇద్దరికి మాత్రం అన్ని నేర్పించాడు. ఇద్దరు మాత్రం ఎలా జీవించాలో నేర్చుకున్నారు. ఒక్కడు మాత్రం ఆమో సక్రమంగా నడుచుకోలేకపోయాడు. పర్యవసానం వింటే మీకు భయం వేస్తుంది, కలవరం కలుగుతుంది. ఇప్పుడు నోవహు హాము కుమారుడైనటువంటి కనానును శపించాడు. ఎందుకంటే తాను చక్కగా పెంచినటువంటి కుమారుడు ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. అయితే ఆ హాము కుమారుడైనటువంటి కనానును ఏం చేశాడు? నోవహు శపించాడు. ఏం జరిగిందని చూసినట్లయితే 10వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే హాము కుమారుడు షూషు, మిస్రాయిము, అనేవాడు. 13-15 వచనాలు చూస్తే మనకి చాలా ఇతర దేశాలు ప్రాంతీయ భాషలా కనిపిస్తుంది. మొత్తానికి ఒక మాట చెప్పాలంటే జాగ్రత్తగానండి. హాము కుమారుడైనటువంటి కనాను శపించబడ్డాడు. ఆ కనాను యొక్క సంతానం అంతా ఇప్పుడు మనం చదువుకున్నాం. వీళ్ళందరూ ఎవరు అని అడిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో ఇబ్బంది పెట్టిన జాతులు వీళ్ళందరూ కూడా. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి అమోరీయులు, ఫిలిస్తీయులు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? నోవహు శపించినటువంటి కనానులో నుండి వచ్చినవారు. అంటే జల ప్రళయం నుండి సమస్త జీవరాశి ఒక కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి నోవహు తన సొంత కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను సక్రమంగా పెంచలేక, తన సొంత తోటను కాపాడుకోలేక, తన సొంత తోటను సక్రమంగా నడిపించలేక, తన సొంత తోటకు కావాల్సినటువంటి భద్రత ఇవ్వలేక, తన కుమారులలో వారిని చక్కగా పెంచలేక, వారి ఎగతాళి కలిగినటువంటి రీతిలో తల్లిదండ్రులను సైతం గౌరవించినటువంటి రీతిలో వారిని పెరుగునట్టు అలా గాలికి విడిచిపెట్టినటువంటి పరిస్థితిలో చివరికి తానే శపించవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఆ శపించబడినటువంటి సంతానం ద్వారా వచ్చినటువంటి వారు చివరికి ఏమయ్యారంటే ప్రపంచంలో మొట్టమొదటి శత్రువు తన సొంత కుటుంబంలో నుంచి ఉద్భవించినట్లుగా అమోరీయులు, ఫిలిస్తీయులు వీళ్ళందరూ కూడా కనాను సంతతిలో నుంచి వచ్చినట్లుగా తన సొంత కుటుంబం నాశనానికి ఒక ఇశ్రాయేలు వంశము యొక్క ఆగమ శత్రువులుగా వీళ్ళు తయారు కావడానికి కారణం ఏమిటి అని అడిగినట్లయితే నోవహు తన సొంత కుటుంబాన్ని, తన సొంత తోటను కాచుకోలేకపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా
మీ పిల్లలు సక్రమంగా లేకపోతే, మీ పిల్లలు ఇబ్బందిగా లోకంలో పాపంలో పడి ఉంటూ మీకు అవమానం చేస్తున్నటువంటి పరిస్థితులు మీరున్నా, దయచేసి మీ బిడ్డలు మీరు ఎన్నడూ కూడా శపించకండి. ఒక తండ్రి శాపము బిడ్డలకు తరతరాలకు చివరికి నీ సొంత కుటుంబానికి విరోధముగా మారే ఒక సంతతి ఉద్భవిస్తుంది అన్నది మనం గుర్తించవలసినటువంటి వారమైన మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, మన బిడ్డల నిమిత్తము కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గర క్షమను దయను పొందుకోవాల్సినటువంటి వారమైన. హల్లెలూయా. ఎవరు బిడ్డలు తప్పు చేస్తారు, పొరపాటు చేస్తారు, చిన్నపిల్లలు తప్పు చేస్తారు, పొరపాటు చేస్తారు, అది వాది చేసింది కాదు, వారిలో అపవాది ప్రేరేపించి ప్రవేశపెట్టినటువంటి కార్యం. వాటికి పరిష్కారం వాళ్ళు తిట్టడం కాదు, వాటికి పరిష్కారం వాళ్ళు కొట్టడం కాదు, వారి నిమిత్తం కన్నీటితో ఉపవసించి ప్రార్థన చేసి ప్రభు యొక్క దయను క్షమను పొందుకోవాల్సినటువంటి వారమైన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే నోవహు జలప్రళయం వచ్చిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అయితే సొంత తోటను కాపాడుకోలేకపోయాడు, సొంత కొడుకును సకలంగా పెంచలేకపోయాడు. ఈ యొక్క సమయంలో కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కూడా గమనించినట్లయితే ఆత్మీయంగా ఏ బిడ్డలు కూడా మేము శపించం. దేవుడు దానికి సాక్షి ఉన్నారు. ఏ ఒక కుమారుడో ఒక కుమారుతో నాశనం కావాలని మేము ఎన్నడూ కూడా శపించం. ఎందుకు అని అడిగినట్లయితే, కుమారులు దేవుని యొక్క స్వాస్థ్యమైనారు. దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ కొని మాకు బిడ్డలకు అప్పగించాడు. మిమ్మల్ని ఎవరిని కూడా శపించటమో, మీరు ఎంత బాధ పెట్టినా, ఎంత ఇబ్బందిగా ఉన్నా, హాము వలె కుటుంబానికి తండ్రి గురించి ఎగతాళిగా మాట్లాడినా, తల్లి గురించి ఎగతాళిగా మాట్లాడినా, సంఘం గురించి ఎగతాళిగా మాట్లాడినా, మేము హాము చేసినటువంటి పొరపాటును బట్టి మిమ్మల్ని ఎవరిని మేము తిట్టడం లేదు, మిమ్మల్ని ఎవరిని మేము శపించలేదు. ఎందుకంటే పరమ తండ్రి అయినటువంటి యేసు మనల్ని స్వాస్థ్యముగా మనకు అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, అయితే మా పిల్లలు చెప్తారా పాస్టర్ గారు? మీ పిల్లలు కూడా మాకు పిల్లలు అయి ఉన్నారు. ఆమేన్. చాలా మందికి సత్యం తెలియదు. మీ పిల్లలు కూడా మాకు పిల్లలు అయి ఉన్నారు. సంఘంలో ప్రతి ఒక్క వృద్ధులైనా, యవనస్తులైనా, మధ్య వయస్కులైనా మాకు వారి పిల్లలు అయినారు. హైమావతి రామారావు లాంటి పెద్దవారు, వయసులో పెద్దవారు, మాకన్నా పెద్దవారు మాకు పిల్లలు అయినారు. చిన్న చిన్న పిల్లలుగా ఇక్కడ కూర్చున్నారు, వీరందరూ కూడా మాకు పిల్లలు అయినారు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఏ తండ్రి కూడా తమ బిడ్డలను శపించడు. ఏ తండ్రి కూడా తమ బిడ్డలను, దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి బిడ్డలను శపించకూడదు. నోవహు ఆ మత్తులో పడి కోపం వచ్చి పొరపాటు చేసి తాగుడనే ఒక మత్తులో పొరపాటు చేసి బుద్ధి సరిగా పని చేయకుండా చాలా మంది తప్పు చేస్తున్నటువంటి వాళ్ళుగా కనబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు, తనను తాను కాపాడుకోలేకపోయాడు, తనతోకి కావలి ఉండలేకపోయాడు. ఇతరులకి చివరికి పక్షులకి పశువులకి కూడా అతను ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పశువులకి పక్షులకి జలచరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చివరికి తన సొంత కొడుకుని సక్రమంగా నడిపించలేకపోయాడు. ద్రాక్ష రసం మొదటిగా మనం చూసాం. ఏంటి? ద్రాక్ష చెట్టు. రెండోదిగా చూసాం ద్రాక్ష తీగ గెల. మూడోదిగా చూసాం ద్రాక్ష రసం. మన సొంత తోటను మన కావలి ఉండక ఇతరులందరికీ సొలొమోను చూస్తే ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈ 10 మంది గోత్రస్తులు చూస్తే ప్రజలందరికీ మంచి సమాచారం తీసుకొచ్చినటువంటి, అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చగలిగిన వారుగా ఉన్నారు. మరి మూడోదిగా చూసినట్లయితే నోవహు జలప్రళయం తర్వాత అనేకులకు, ఆ ప్రాంతంలో వసించిన అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉండలాగిన కొత్త జనరేషన్ ఆరంభమవడానికి అతనికి కారణమయ్యాడు. అయితే తన సొంత కుటుంబాన్ని కాచుకోలేక, తన సొంత తోటను కాపాడుకోలేక, తనలో ఉండే శత్రువులు ఉద్భవించడానికి, తన కుమారుల నుండే శత్రువులు ఉద్భవించడానికి కారణమయ్యాడు. ఈ యొక్క సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాడు. జనరల్గా అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది కలుగుతుంది అనే వర్తమానాలు మనకి ఇష్టంగా ఉంటుంది. అయితే హెచ్చరికలతో చేసే వర్తమానాలు మనకి ఇష్టం ఉండదు. అయితే ఈ రోజున దేవుడు నీ కుటుంబాన్ని కాచుకోమంటున్నాడు, నీ తోటను కాచుకోమంటున్నాడు, నీకు ఇచ్చిన సంఘాన్ని కాచుకోమంటున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి జీవితంలో 2 దశలు ఉంటాయండి. ఒక వ్యక్తి జీవితంలో 2 దశలు ఉంటాయి. ఒకటి ఏంటి అని అడిగినట్లయితే, తన సొంత కుటుంబం, తన భార్య, తన భర్త, తన పిల్లలు, తన మనవడు, తన మనవరాలు, ఇదంతా ఒకటి. రెండోదిగా తన సంఘము, తన సేవకులు,
తనకు ఆత్మీయులు, తన సంఘస్థులు. ఈ మీకు 2 బాధ్యతలు ఉంది. ఒకవైపేమో మీ ఇంటి ఇల్లు అనే ఒక తోటను కాపాడుకోవాలి, మరొక వైపేమో మీ సంఘము అన్న తోటను కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ 2 బాధ్యతలు మన మీద దేవుడు ఉంచినాడు. మన సొంత తోటను మనం కావాలి ఉంచకపోతే, మన సొంత తోటను మనం కాపాడుకోలేకపోతే, ఒక రోజున ఇతరులకు ఎంత నువ్వు దీవెనకరంగా ఉన్నా, ఎంతమందికి ప్రభువా ప్రభువా అని ప్రార్థించే వాడందరూ కూడా ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడు కాలేడు. ఎందుకు అనంటే, నువ్వు ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, ఇతరులలో ఉన్న దయ్యాలను తరిమి ఉండొచ్చు, ఇతరుల్లో ఉన్నటువంటి అనేకమైన వాటిని తరిమి ఉండొచ్చు. అయితే నీ సొంత జీవితము అతిక్రమాలతోనూ అన్యాయంతోనూ, నీ సొంత కుటుంబం అన్యాయస్తులతో నిండి ఉన్నప్పుడు నీవు నీ సొంత కుటుంబాన్ని కాపాడుకోలేకపోతే నువ్వు బయట ఎంత చేసి వచ్చిన ప్రయోజనం లేదు. ఈ యొక్క దినాన పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. నీకు 2 కుటుంబాలు ఇచ్చినాడు. ఒకటి నీ లోకపరంగా నువ్వు జీవిస్తున్నటువంటి కుటుంబం, రెండవది ఆత్మీయంగా నీకు ఇచ్చినటువంటి సంఘం. ఈ రెండిటి పట్ల నువ్వు శ్రద్ధ వహించాలి. మోకరిద్దాం, దేవుని వైపు చూద్దాం. అన్న పాట ఉందండి.